చేసి కూర్చుందా. ఈ మొదటి రాత్రి సభలోనికి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ జనులకు నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవుడు ఎంతటి గొప్పవాడు, ఆయన ఎంతటి విలువైనటువంటి వ్యక్తి అంటే, ఒక రిక్షా వాడిని దైవ సేవకునిగా వాడుకోగలిగినంతటి బలవంతుడు. ఆమేన్. ఈ మాట వాస్తవం అనేవాళ్ళు మీ చేతులెత్తి దేవుని స్తుతిస్తారని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎన్నిక లేని వ్యక్తిని ఏర్పాటు చేసుకొని జ్ఞానులకును బలవంతులకును మేధావులకును బయలుపడని విషయాలు ఎన్నిక లేని వారి ద్వారా తన బిడ్డలకు అందించడంలో ఆయనకు ఆయనే సాటి. దేవుని స్తోత్రం. 2004వ సంవత్సరంలో ఒక రిక్షావాడిగా ఉన్నటువంటి నన్ను దేవుడు తన సేవ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడనే సంగతి నాకు తెలియదు. ఆయన నన్ను లేపుకొని బలపరుచుకొని ఆయన సేవ చేయాలని నన్ను ముందుకి త్రోసుకు వెళ్ళిన సంవత్సరం. తమ్ముడు చెప్పినట్లుగా ఇది మతము కాదు మార్గం అనే పత్రికతో 2004వ సంవత్సరంలో ప్రారంభించబడింది ఈ పరిచర్య. దేవుడు అన్ని బిడ్డల మధ్యకి తీసుకువెళ్ళాడు. నాకు తెలియకుండానే ఒక సంఘముగా ఈ రోజున ఆయన కట్టిపెట్టాడు. సంఘాన్ని కట్టింది ఆయన, సంఘాన్ని సమకూర్చుకుంది ఆయన. ఈ బాపట్ల పట్టణంలో ఉన్న దైవజనులు నాకంటే అనుభవం కలిగిన వాళ్ళు, పెద్దలు. వాళ్ళు సువార్త పరిచర్య చేస్తున్న దినాల్లో నేను రిక్షా తొక్కుతూ రోడ్ల మీద అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాను. ఈ రోజున వారిని ప్రేమపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా ఈ సభలకి ఆహ్వానించాలని ఆశ ఉంది. కానీ వారి ఎదుట ఒక రిక్షావాడిగా ఉన్న నేను ప్రకటించే సమయంలో వాళ్ళు కూర్చొని ఉండటం మరోవైపు బాధ కలిగించింది నాకు. అందుకని పెద్దగా ఒత్తిడిగా నేను దైవ సేవకుల్ని ప్రేరేపించలేకపోయాను మీటింగ్కి రమ్మని. రెండవది, బాపట్ల పట్టణానికి సువార్త కొదువైందని కాదు, ఈ పట్టణంలో దైవ సేవకులు అరుదుగా ఉన్నారని కాదు, ఈ పట్టణానికి దేవుని వాక్యము లేదు అని కాదు. కొన్ని సంవత్సరాలుగా మన పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు ఏమిటంటే, ఒకప్పుడు దేవుని సన్నిధిలో బలంగా నిలబడిన వాళ్ళు, ఒకప్పుడు దేవుని మార్గములో దేవునికి మహిమ కలిగిన కార్యాలు చేయగలిగిన వాళ్ళు, ఒక ఆశీర్వాదకరమైన జీవితం జీవించినటువంటి బిడ్డలు, దేవుని బిడ్డలు, ఆయా కారణముల చేత కూలిపోయిన ఇల్లు వలె వారి ఆత్మీయత కూలిపోయి ఉందని, ఈ ఆత్మీయత అనే ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఇటుక భూమిలో కలిసిపోతుందని,
వారి ఆత్మీయ గృహము కూలిపోయి మట్టిలో మట్టిగా మరుగైపోతుందని యేసయ్య బహుగా వేదన పడుతున్నాడు. ఈ రిక్షావాడి అంతరంగాన్ని ప్రేరేపించాడు. దైవజనులు లేరని కాదు, దేవుని వాక్యం లేదని కాదు. నా బిడ్డలు అనేక మంది ఒకప్పుడు నాకు మహిమగా నిలిచిన వాళ్ళు, ఒకప్పుడు నా నామ ఘనత కొరకు కష్టపడి ప్రయాసపడిన వాళ్ళు ఆయా కారణముల చేత పడిపోయి ఉన్నారు. వారి కొరకు నీవు కొన్ని మాటలు అందించాలి అని కొన్ని సంవత్సరాల నుండి ఈ దీనుడి అంతరంగాన్ని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. చిన్న సంఘం అండి నాది, చిన్న పరిచర్య. నాకు ఈ విధంగా ఏర్పాటు చేయటం అనేది నాకు చాలా కష్టమైన పని. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పొడిగిస్తా వస్తున్నాను నేను ఈ మాటలు మీ ముందుకు తీసుకొచ్చేదానికి. ఈ సంవత్సరం కూడా వెనకాడాను. ఈసారి సంవత్సరానికి అన్ని విధాలుగా సిద్ధపడి ఏర్పాటు చేద్దామని. నా వెనుకున్నటువంటి యవ్వన పిల్లలు, చిన్న పిల్లలు, అటు యవ్వనానికి ఇటు బాల్యానికి వీలు పడిన పిల్లలు, వాళ్ళు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి నడుం కట్టుకొని త్వరపడకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వెనకేస్తున్న నన్ను కూడా వాళ్ళు ముందుకి త్రోసివేశారు. ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రయాస, దేవుని ఆత్మ ప్రేరేపణ ఈ రాత్రి మీ ఎదుట ఇదిగో ఇలా కూడి ఉండటం. ఒకటి మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాను. ఈ సభలు పెట్టాలి అని ఒక ఆలోచన కలిగిన తర్వాత సభల నిమిత్తమైన పనులు ప్రభు అయిన క్రీస్తు ఆరంభించిన తర్వాత దాదాపు ఒక వారం 10 రోజుల నుండి ఈ ప్రక్రియ నడుస్తూ ఉంది. అప్పటి నుండి ఇదిగో మీ మధ్యకి నేను వచ్చేంత వరకు దేవుడు బహుగా భారము కలిగి ప్రేరేపిస్తున్నటువంటి ఒక వాక్యాన్ని ఈ రాత్రి నేను మీకు తెలియపరుస్తాను. అవి మీకు క్రొత్త వాక్యమని కాదు, మీకు తెలియని వాక్యమని కాదు, మీరు మీ సంఘాలకు చెప్పిన వాక్యమని కాదు, మీరెప్పుడు వినని వాక్యమని కాదు. కానీ భారము కలిగినటువంటి క్రీస్తు ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ రాత్రి కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. ప్రభు అయిన క్రీస్తు మన నిమిత్తం చెబుతున్న మాట ఏమిటంటే, నీవు ఏమై ఉన్నావు, నీవెవరివి, నీవు ఏమై ఉన్నావు. దేవుడి మాటలు నాకు చెబుతూ ఉన్నప్పుడు, మీకు చెప్పాలని నాకు చెబుతున్నప్పుడు, రిక్షావాడు మీటింగ్ పెడితే జనం ఎవరు వస్తారయ్యా? మరి ఈ వాక్యం ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరైనా పేరు కలిగిన దైవజనులను తీసుకొస్తే ప్రజలు వస్తారు. ఇదే పట్టణంలో రిక్షా లాగినటువంటి ఒక రిక్షావాడు దైవ సేవకులు నన్ను చూస్తూ ఉన్నారు, చెమట గార్చుకుంటూ బండి లాగటం. వీడు సభల్లో వాక్యం చెబుతుంటే వాళ్ళు ఎందుకు వస్తారయ్యా? వాళ్ళ సంఘాలను ఎందుకు పంపుతారయ్యా? ఈ మాటలు వాళ్ళకి చెప్పమంటున్నావు, ఈ మాటలు ఎవరింటారయ్యా వచ్చి? ఈ మాట అవసరమైన వాళ్ళని నేను తీసుకొస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేతులెత్తి ప్రభుని మహింపరుద్దాం. పెద్దగా అనుకూలంగా లేనట్లుగా ఉంది ఈ మాట మీకు. దేవుని స్తోత్రం. ఈ మాట అవసరమైన వ్యక్తులను నేను తీసుకొస్తానన్నాడు ఆయన. ఆ అవసరమైనటువంటి వ్యక్తులు మీలో ఎవరు? ఈ రాత్రి దేవుని సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ
ఆయన తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. కనుక జాగ్రత్తగా కొన్ని విషయాలు బైబిల్లో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 వాక్యాల్లో ఒక మంచి మాట వ్రాయబడి ఉందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 వాక్యాలు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము. చాలు గమనించండి. ఒక వ్యక్తి విలువ లోకానికి ఉప్పట, అదే వ్యక్తి ఉండవలసిన స్థలములో ఉంటే అదే లోకానికి వెలుగట. ఒక మనిషి లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు లోకానికి ఉప్పుగా ఉంటాడని, అదే వ్యక్తి దేవుని పరంగా జీవించగలిగితే లోకానికి వెలుగుగా ఉంటాడని వాక్యంలో వ్రాయబడిన సంగతి, యేసయ్య చెబుతున్న మాట. ఉప్పు రుచిని కలిగించేది కదా. ఒక వ్యక్తి లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు లోకానికి రుచిగా ఉంటాడు. నిజమే, వాస్తవమే. లోకానుసారముగా బ్రతుకుతున్నప్పుడు, లోకపు ఆశలతో నిండినప్పుడు, లోకపు సంప్రదాయాలతో నిండినప్పుడు, లోకపు సిద్ధాంతాలతో నిండినప్పుడు, లోకాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తులు లోకానికి చాలా రుచిగా ఉంటారు. అదే వ్యక్తి ప్రభు మార్గంలోనికి మారి వాక్యానుసారంగా నిలబడినప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మరి ఎందుకనో లోకానికి రుచిగా ఉండలేరు. ఒకసారి ఈ వాక్యాన్ని ఒకసారి నేను ప్రకటిస్తూ ఉంటే, ఒక తల్లి, వయసులో చాలా పెద్దది, ఒక తల్లి నా దగ్గరకు వచ్చి, అయ్యా చిన్నడు అయినా చెప్పవలసిన మాట చెప్పావు నాయన, నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు అంది. ఏమిటమ్మా ఆ మాట అన్నాను. ఆమంటుంది, నేను రక్షణ పొందిన నా రక్షణకున్న వయస్సు నీ వయసు కాదు. ఆమె బాప్తిస్ము పొందిన దగ్గర నుండి ఆమెకి ఎంత వయసు ఉందో అంత వయస్సు నాకు కూడా రాలేదని ఆమె అంటుంది. అండ్ ఆమె రక్షణకున్న వయసు నా పుట్టుకు సంబంధించిన వయసు చాలదని ఆమె చెబుతుంది. అంతకాలము నుండి నేను దేవుళ్ళో నివసిస్తున్నాను, అంతకాలము నుండి నేను సంఘాన్ని అనుసరిస్తున్నాను, అంతకాలము నుండి నేను ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు లోకానికి వెలుగు, మీరు లోకానికి వెలుగు అని చెబుతున్నావు కదా, దేవుని వాక్యం అలా ఉంది కదా. నేను ప్రభులో జీవిస్తున్నప్పుడు నేను నా కుటుంబానికి ఎందుకు వెలుగుగా ఉండలేకపోయాను అని ప్రశ్నించింది నన్ను. నా బిడ్డలకి నేను ఎందుకు వెలుగుగా ఉండలేకపోయాను, నా కుటుంబానికి నేను ఎందుకు వెలుగుగా ఉండలేకపోయాను. లోకానికి వెలుగు అని చెబుతున్నావు కదా, నిజమే, లోకానికి నేను వెలుగుగా ఉండకపోయినా కనీసం నా కుటుంబానికైనా నేను వెలుగుగా ఉండాలి కదా అనే ప్రశ్న ఆమె నాకు వేసింది. ఆ దినాల్లో నాకు ఆమె తిరిగి సమాధానం చెప్పేంత అనుభవం లేదండి. అయితే మదిలో మాత్రం ఆ ప్రశ్న బాగా నాటుకుపోయింది. ఈ సభల ప్రస్తావన మా మనసులోకి వచ్చిన తర్వాత దేవుడు ఇదిగో ఇదే ప్రశ్నకి సమాధానంగా మొదటి వర్తమానం అందించమని దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క ప్రాంగణంలో, ఈ రాత్రి ఈ గ్రౌండ్, ఈ సభలో
ఒకవేళ మీ హృదయాల్లో ఉన్నదేమో, నేను ఎన్నో సంవత్సరాల నుండి భక్తి కలిగి ఉన్నాను, ఎన్నో ఏళ్ల నుండి యేసయ్యను వెంబడిస్తున్నాను, ఎంతో కాలము నుండి నేను సంఘాన్ని అనుసరిస్తూ ఉన్నాను, కానీ నా కుటుంబానికి నేను ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోయాను. ఆ తల్లి ఆ మాట చెప్పిందంటే వాస్తవమే. పెద్ద కుమారుడు త్రాగుబోతు, అతని భార్య విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇతను త్రాగుబోతుగా ఉన్నందున చిన్న కుమారుడు పేకాటగాడు, ఇంట్లో ప్రతి వస్తువు తీసుకెళ్లి తెగనమ్మి పేకాట ఆడుతున్నాడు. తల్లి పోషణ పట్టించుకోవటం లేదు. ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ఇచ్చలు విడిగా బ్రతుకుతుంది లోకానుసారంగా. అన్నదమ్ములు మందలిస్తూ ఉంటే ఆ అమ్మాయి అంటుందట, మీ జీవితాలు మీరు సరి చేసుకోండిరా, మీ బ్రతుకులు మీరు కట్టుకోండి, మీ వలన ఒక రూపాయి లేదు కదా ఇంటికి, నా తిప్పలు నేను పడి నా తల్లిని సాక్కుంటున్నాను, మీరు నా ప్రవర్తనను కానీ నా నడకను కానీ నా పరుగును కానీ ఎవడు ఆపేదానికి వీల్లేదు అని ఆ ఆడపిల్ల అన్నదమ్ములకు చెబుతుందంట. ఈ వృద్ధురాలైనటువంటి తల్లి కుమార్తె బ్రతుకును చేయలేకపోయింది. త్రాగుబోతుగా ఉన్న తన కుమారుడు బ్రతుకుని సరిదిద్దలేకపోయింది. పేకాటుగాడుగా ఉన్నటువంటి తన రెండవ కుమారుడిని సరి చేసుకోలేకపోయింది. మందిరానికి వెళుతుంది, వస్తుంది, వాక్యాన్ని వింటుంది, వస్తుంది, ఎన్నో ఏళ్ల నుండి ప్రార్థన చేస్తుందట. ఆ రోజు ఆమె ప్రశ్నించింది, మీరు లోకానికి వెలుగు అని దేవుని వాక్యం చెబుతుంది కదా, నేను నా కుటుంబానికి ఎందుకు వెలుగుగా ఉండలేకపోయాను? నా బిడ్డలు చీకటిలో బ్రతకడానికి కారణం ఏమిటి? నా పిల్లలు లోకానుసారముగా జీవించేదానికి కారణం ఏమిటి? నా కుటుంబంలో ఒక త్రాగుబోతు, ప్రార్థించే కుటుంబంలో, దేవుని మందిరానికి వెళ్ళి వస్తున్నటువంటి నా కుటుంబంలో ఒక త్రాగుబోతు కొడుకు, ఒక జోదగాడు, ఒక వ్యభిచారి. ఎందుకు ఇలా మారింది నా ప్రార్థనా జీవితంలో ఉన్న ఈ కుటుంబం? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ప్రశ్నకి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం ప్రార్థనకు వెళుతున్నాం, వస్తున్నామే, కానీ మన పిల్లలు లోకానికి పరిచర్య చేసేవాళ్ళు అయిపోయారు. నాతో కలిసి చదువుకున్న ఒక స్నేహితుడు ఉన్నాడు, ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడు. నీ పేరు చెప్పనండి. తండ్రి దైవ సేవకుడు, మహిమకరంగా దేవుని మార్గములో ఆయన అనేక మంది ప్రజలను నడిపించాడు, సంఘాన్ని, ఇతరులను ప్రభు కొరకు నడిపించాడు. బ్రతుకు దినాలు ముగించుకొని వెళ్ళిపోయాడు. తన కుమారుడు వినాయక చవితికి విగ్రహాల ముందు తాగి డాన్స్ చేస్తూ ఉన్నాడు. ఆలోచించండి, మీరు లోకానికి వెలుగు అని యేసయ్య చెబుతున్నప్పుడు ఆ లోకంలో ఒక పట్టణం ఉంది, ఆ లోకంలో ఒక గ్రామం ఉంది, ఆ లోకంలో నీ కుటుంబం ఉంది, ఆ లోకంలో నీ బిడ్డలున్నారు, ఆ లోకంలో నీ భార్య ఉంది, ఆ లోకంలో నీవున్నావు. నీవు లోకానికి వెలుగు అన్నప్పుడు నీవు గ్రామానికి వెలుగుగా ఎందుకు ఉండలేకపోతున్నావు? ఒక పట్టణానికి వెలుగుగా ఎందుకు ఉండలేకపోతున్నావు? నీ కుటుంబానికి ఎందుకు వెలుగుగా ఉండలేకపోతున్నావు? చీకటి బిడ్డల హృదయాలను ఎందుకు ఆకర్షించింది? ఈ ప్రశ్నలకు సమాధానం లేదండి లోకంలో. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సభలోకి వెళ్ళినా, ఏ దైవ సేవకుడు నోరు తెరిచినా మీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయి, మీరు ధన సంపాదకులుగా మారబోతున్నారు,
మీకు స్వస్థత శీఘ్రంగా వస్తుంది, ఇక మీదట మీరు ఆశీర్వదించబడబోతున్నారు అని ప్రకటిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇదిగో ఈ వృద్ధురాలి హృదయంలో ఉన్న ఈ సమస్యకి ఒక పరిష్కారము తెలియపరిచే దైవ సేవకులు అరుదైపోయారండి, అరుదైపోయారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళ సమస్యకి సమాధానం లేదు. ఏ చోటుకు వెళ్ళినా వాళ్ళ యొక్క కృంగిపోతున్న హృదయానికి నెమ్మది లేదు. ఎవరు చెప్పబోయిన ధనం గురించి చెబుతున్నారు, ఆశీర్వాదాల గురించి చెబుతున్నారు, స్వస్థతల గురించి చెబుతున్నారు. కూలిపోయిన ఆత్మీయ జీవితం గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఈ తల్లికి ఎక్కడికి వెళ్ళినా సమాధానం దొరక్క దేవుని మీద విరక్తి కలిగి, భక్తి మీద మనస్సు పోయి, జీవితం మీద ఆశలు పోయి, ఉన్నట్లు లేనట్లుగా బ్రతుకును కొనసాగిస్తూ ఉంది. గమనించండి, ఇలాంటి వాళ్ళని మనుష్యుడు విడిచిపెట్టినా మనం ఆరాధించే దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నశించిపోయే వారిని వెతికే దేవుడు, కృంగిపోయే వారిని దర్శించి లేవనెత్తే దేవుడు. ఈ రాత్రి ఇలాంటి సమస్యలో ఉన్నటువంటి వ్యక్తులు బహుశా నా దేవుడు నన్ను త్వరపెట్టిన దానిని బట్టి నేను చెబుతున్నాను, మీలో ఉండి ఉండవచ్చు, మీలో ఉండి ఉండవచ్చు. ఈ సమస్యతో ఉన్న వ్యక్తులలో మీలో కొంతమంది ఉండవచ్చు, లేదంటే దూర ప్రాంతం నుండి వింటూ ఉండవచ్చు. ఒకప్పుడు బహుబలముగా వాడబడినటువంటి వ్యక్తులుగా, ఒకప్పుడు దేవుని మహిమకరంగా జీవించిన వ్యక్తులుగా ఈ రోజున బ్రతుకు మీద ఆశలు పోయి, ఆత్మీయ జీవితం మీద ఆశలు పోయి, నీ సమస్యకి ఎక్కడ పరిష్కారము దొరక్క దేవునికి దూరంగా కూలిపోయిన గృహముగా కనుమరుగైపోతున్న నీ బ్రతుకులో ఈ రాత్రి ఈ మొదటి వర్తమానం ద్వారా మీ హృదయాలను లేవనెత్తగలిగిన దేవుడని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. ఆయన ప్రేరేపించిన ప్రేరేపణ బట్టి దేవుని స్తోత్రం. నమ్మకమున్న వాళ్ళు దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఓ స్నేహితుడా, నీవు లోకానికి వెలుగు. ఓ తల్లి, నీవు లోకానికి వెలుగు. ఓ యవనస్తుడా, నీవు లోకానికి వెలుగు. అని దేవుని సంకల్పం. మనమంతా లోకానికి వెలుగునివ్వాలని ఆయన సంకల్పం. అయితే మనం వెలుగు ఇవ్వలేకపోతున్నాం. కారణం ఏమిటి? ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? మనం క్రిస్మస్ దినాల్లో చూస్తే మన బాపట్ల పట్టణంలో చాలా స్టార్లు కనబడతాయి రోడ్డు అంట. దేవుని స్తోత్రం. యవ్వన పిల్లలు కడవరి దినాల్లో నడుం కట్టుకొని రోడ్ల వెంట స్టార్లు నిలబెడుతున్నారు. వాళ్ళని దేవుడు దీవించునుగాక. స్టార్లు నిలబెట్టే యవనస్తులు దేవుని మందిరంలో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. స్టార్లు నిలబెడతాం కాదు, అసలు మిమ్మల్నే స్టార్లుగా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. మిమ్మల్నే స్టార్లుగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. అయితే ఈ స్టార్లు మనం చూస్తున్నప్పుడు అది చాలా చక్కగా వెలుగుతూ ఉందండి. రోడ్డు ఎమ్మటి ఆ రోడ్ల వెంట చాలా చక్కగా వెలుగుతూ ఉంది. ఎందుకు వెలుగుతుంది ఇది అని దాన్ని మనం పరిశీలన చేస్తే దాని లోపల అనేకమైన బల్బులు ఉన్నాయి. అనేకమైన కరెంటు దీపాలు ఉన్నాయి. అన్ని దీపాలు దాని లోపల ఉన్నందున ఆ స్టార్ బయటికి వెలుగుకరంగా కనిపిస్తూ ఉంది. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నేనేమైనా అబద్ధం చెబుతున్నానేమో అనుమానం వచ్చింది నాకు, మీరు మౌనంగా ఉండేసరికి. దేవుని స్తోత్రం. ఆ స్టార్ దగ్గరికి వెళ్ళి, ఓ నక్షత్రమా, నీవెందుకింత కాంతిగా ఉన్నావు? నిన్ను చూసినప్పుడు ముచ్చటేస్తుంది, నిన్ను చూసినప్పుడు నీ దగ్గరకు రావాలనిపిస్తుంది, మనసు ఎంతో ఉల్లాసంగా ఉంది, నిన్ను పలుమార్లు చూడాలనిపిస్తుంది.
ఎందుకింత కాంతిగా నువ్వు ఉన్నావు అంటే ఆ స్టార్ అంటుంది, నా లోపల ఉన్న దీపాలను బట్టి నేను ఎంతగా వెలుగుతున్నాను అంటుంది. ఆమేన్. యేసయ్య అంటాడు, నీవు లోకానికి వెలుగు. నీవు నేను లోకానికి వెలుగుగా ఉండాలంటే నీలో కూడా కొన్ని దీపాలు యేసయ్య పెట్టాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తాం. చదువుదాం ఆ మాటని, చదువుదాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 35వ వాక్యం చూద్దాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 35వ వాక్యం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండని, మీ దీపములు వెలుగుతూ ఉండనివ్వండి. చాలు చాలు, మీ దీపములు. నీవు లోకానికి వెలుగుగా ఉండాలి అంటే, నీ కుటుంబానికి వెలుగుగా ఉండాలంటే, నీ గ్రామానికి వెలుగుగా ఉండాలంటే, చీకటికి దూరమై వెలుగుమయంగా బ్రతుకుని భక్తిపరంగా ఆశీర్వాదకరంగా నీకు నీ కుటుంబానికి నీవు ఉండాలి అనుకుంటే, నీలో తండ్రి అయిన దేవుడట కొన్ని దీపాలను పెట్టాడంట. కొన్ని దీపాలు పెట్టాడు. ఈ దీపాల గురించి మనం తెలుసుకోవాలండి. మనలో ఉన్నటువంటి దీపాలు ఏమిటి? మనం లోకానికి వెలుగుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎలా ఉండగలుగుతావు నువ్వు లోకానికి వెలుగుగా? నీ లోపల దీపాలు లేకుండా నీవు ఎలా వెలుగుమయంగా కనిపిస్తావు? నీ లోపల దీపాలు వెలుగుతున్నప్పుడు నీవు కాంతివంతంగా ఉంటావు. నీ లోపల దీపాలు ఏమిటి తెలుసుకుందాం మనం దేవుని యొక్క వాక్యముల నుండి. కీర్తనకారుడు అంటున్నాడు, 119 105వ వాక్యం. కీర్తన 119 105వ వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు, నీ వాక్యము నా పాదములకు, చదవాలిగా, నీ వాక్యము నా పాదములకు దీపము. దేవుని స్తోత్రం. నీ వాక్యము నా పాదములకు దీపము. కీర్తనకారుడు అంటున్నాడండి, మనలో దేవుడు పెట్టిన కొన్ని దీపాలు ఉన్నాయి. మొదటిగా ఒక దీపం దేవుని యొక్క వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పెద్ద తల్లి, వయస్సులో ఉన్నటువంటి ఆ తల్లి, వయస్సు మీద పడిన తల్లి నా దగ్గరకు వచ్చి, నేనెందుకు నా కుటుంబానికి వెలుగుగా ఉండలేకపోతున్నానయ్యా అని వేసిన ప్రశ్నకు ఈ పూట మీ సమక్షంలో సమాధానం చెబుతున్నానన్నమాట. నీ కుటుంబానికి నీవు వెలుగుకరంగా ఉండాలంటే దేవుడు నీలో వెలిగించిన దీపాలు వెలుగుతూ ఉన్నాయా లేదా? అసలు నీలో దీపాలు ఉన్నాయనే సంగతి నీకు తెలిసిందా తెలియలేదా? ఆ దీపాలు కొనారిల్లుతున్నాయా, వెలుగుతూ ఉన్నాయా, ఆరిపోయినాయా? లోపల దీపాలు ఆరిపోతేనే నక్షత్రం బయటికి చీకటిమయంగా కనబడుతుంది. లోపల దీపాలు వెలిగినప్పుడు స్టార్ బయటికి కాంతివంతంగా కనిపిస్తుంది. ఒక మనిషి లోకానికి వెలుగు అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మనిషి లోకానికి కాదు, తన కుటుంబానికే చీకటిగా మారిపోయి ఉన్నాడంటే ఈ కారణం ఏమిటి? దేవుడు పెట్టిన దీపాలు వెలుగుతున్నాయో లేదో చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఒక దీపం అంట. ఈ రోజున నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నదా? నీ బ్రతుకులో దేవుని వాక్యం ఉన్నదా? వాక్యము కొరకైన ఆశ ఉందా? వాక్యము కొరకైన పరుగు ఉందా? వాక్యము కొరకైన మనస్సు ఉన్నదా? చాలా చోట్లండి పాడేదానికి ఇష్టపడతారు, ఇంక వేరే వేరే పనులు చేసేదానికి ఇష్టపడతారు. దైవజనుడు వాక్యం తీసుకునే సమయంలో ఎటోళ్ళు చల్లగా జారుకుంటారు. అసలు వాక్యం మనుషులకి ఎంత నీరసాన్ని, నిరసత్వాన్ని ఎందుకు తీసుకొస్తుందో నాకు అర్థం కావట్లేదు. దేవుని స్తోత్రం. ఎంత నీరసం, నిరసత్వం దేవుని వాక్యం. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యం ఉందే నా పాదాలకి వెలుగునిస్తుంది నాయనా. నేను గాఢాంధకారంలో వెళుతున్నప్పుడు గోతిలో పడకుండా, రాయి తగిలి ముందుకు పడి పళ్ళు రాలగొట్టుకోకుండా, చీకటి కొండలకు తగిలి
నా ముఖం పచ్చడి కాకుండా నీ వాక్యం నా పాదములకు దీపముగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తుంది అయ్యా అని సాక్ష్యం ఇస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఆ వాక్యం నీ పట్ల ఎలా ఉందండి? భక్తి కలిగిన వాళ్ళు దేవుని వాక్యము వారి పాదములకు దీపం అని చెబుతున్నప్పుడు అదే వాక్యమును గురించి నీ స్పందన ఏమిటి? ఆ వాక్యమును గురించి నువ్వేం చెప్పగలుగుతావు? అది నీకు ఎలా ఉపయోగపడుతుంది? ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ రోజున సంఘాలకు కూడా వాక్యం పట్ల పెద్ద ఆశ అనేది కనబడుతుందా? క్రిస్మస్ సందర్భాల్లో డ్యాన్సులు వేసేదానికి, ఏదైనా కార్యక్రమాల్లో తలదూర్చి ఉత్సాహంగా కొనసాగించేదానికి ఇలాంటి కార్యక్రమాలకి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని వాక్యము ఎదుట వాక్యపు ఆశ కలిగి వాక్యము యొక్క ఆ ఒప్పుకోలులో జీవితాన్ని నడిపించుకునే ఆశలు ఈ రోజున ప్రజల్లో లేవండి. అందుకనే బ్రతుకులో అనేక రకాలైన మోసాలు, మోసపోతున్నారు ప్రజలు. మోసాన్ని, దాని వెనుకొచ్చే కీడును అనుభవిస్తున్నారు. దైవ సేవకులు అంటున్నారు, దేవుని వాక్యం అంట వారి పాదములకు వెలుగునిస్తుందంట. అంటే బ్యాటరీ లైట్ మన చేతిలో పెట్టుకొని ఎంత రాత్రిలోనైనా మనం వెళ్తాం ధైర్యంగాను. కారణం ఏంటంటే దాని వెలుగులో ఏది గుంటో, ఏది మెట్టో, ఏది గాజు పెంకో, ఏది ముళ్ళో తెలుసుకొని జాగ్రత్తగా మనం అడుగులు వేసి క్షేమంగా సుభిక్షంగా ముందుకు వెళతాం. ఆ బ్యాటరీ లైట్కి పోల్చి దైవ సేవకులు అంటున్నారు, దేవుని వాక్యం అంట మానవుని జీవితాన్ని క్షేమంగా నడిపించగలిగేది. ఈ వాక్యం అనే దీపం నీలో ఆరిపోయిందా, వెలుగుతూ ఉందా? అసలు ఈ వాక్యం అనే దీపం ఉన్నదో లేదో ఒకసారి మనం చూసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పెద్దగా ఉద్యోగంగా కనబడుతుందా? రెండవ దీపం మనం చూస్తే మీకు ఇవన్నీ తెలిసిన మాటలే. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వాక్యములో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, మీ దీపములు వెలుగుతూ ఉండనివ్వండి. యేసయ్య చెబుతున్న మాట. ప్రకటన గ్రంథానికి, పరమగీతాలకి విలువనిచ్చే ఒక క్రైస్తవుడా, భాషలో ప్రవచనాలకి విలువనిస్తున్న ఓ క్రైస్తవుడా, జ్ఞానయుక్తమైనటువంటి మాటల కొరకు వేగిరపడి నీకు మేలు చేసే చిన్న చిన్న విషయాలు జారిపోయి చీకటిమయంగా మారిపోయిన క్రైస్తవుడా, ఉన్నతమైన దాని కొరకు పాకులాడి ఉన్న దానిని పోగొట్టుకుంటున్నా ఓ మనుష్యుడా, అందని దాని కొరకు పరిగెత్తి అందని దాన్ని జారగొట్టుకుంటున్నా ఓ మనుష్యుడా, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కడవరి దినాల్లో లేని వాటిని సంపాదించుకోనమని చెప్పడంలా, నీకు ఉన్న దానినైనా గట్టిగా పట్టుకో. పరమగీతాలు, ప్రకటన గ్రంథం, భాషలు, ప్రవచనాలు, స్వస్థతలు, వీటికి ప్రాధాన్యత ఇచ్చి మనుష్యుడు దేనిని మర్చిపోతున్నాడు తెలుసునా? నీలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపం అనే సంగతి మర్చిపోతున్నాడు. అది చిన్న వాక్యం అండి బాబు, అది చాలా చిన్న మాట అండి. సండే స్కూల్ పిల్లలు చెప్పుకునే మాట అండి. ఒక చిన్న దైవ సేవకుడు చెప్పే బోధ అండి అది. ఎస్, చిన్న సేవకులు చెప్పే మాటే, కానీ నీ బ్రతుకుని కాంతివంతంగా నిలబెట్టే మాట ఇది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. రాజకీయ నాయకుడు వెలిగించిన దీపం కాదు అది. గ్రామ పెద్దలు వెలిగించిన దీపం కాదు. కులాలు వెలిగించిన దీపం కాదు. మతాలు వెలిగించిన దీపం కాదు. నీ రక్త సంబంధులు వెలిగించిన దీపం కాదు అది. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీలో వెలిగించిన దీపం. దానికి ఒక విలువనివ్వాలి కదా నువ్వు, దానికి ఒక ఘనతనివ్వాలి కదా, దానిని గూర్చిన జాగ్రత్త నీ జీవితంలో ఉండాలి కదా. అది ఆరిపోతుందా, వెలుగుతూ ఉందా, కొనారిల్లుతూ ఉందా,
దాని పరిస్థితి ఏ విధంగా ఉంది? లారీ ఓనర్లు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? దేవుని స్తోత్రం. లారీ ఓనర్లు లేదంటే లారీ డ్రైవర్లు దేవుని కృపను బట్టి ఎవరు లేరు అనుకుంటాను. పోనీ లారీలైనా బాగా గమనించి చూసారా? దాని ట్యాంక్ మీద ఒక మాట వ్రాయబడి ఉంటుంది, అనుదినము నన్ను గమనించుడి, అనుదినము నా వైపు చూడండి. అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి? ఓ డ్రైవర్, ఓ మనుష్యుడా, ఓ ఓనరు, నా ట్యాంకీ గురించి నువ్వు పట్టించుకోయా, కాస్త నాలో ఆయిల్ ఉందో లేదో అనుదినం గమనించు. డ్రైవర్ డ్యూటీ దిగి డ్యూటీ మారేటప్పుడు అండి మొదట ట్యాంక్ దగ్గరికి వెళ్తాడు, ఆయిల్ ఉందా లేదని. మనం ఇంట్లో ఉన్న బండి బయట తీసేటప్పుడు ఆయిల్ ఉందా లేదా అని చూసుకుంటావు. నిద్ర లేవగానే నీ ముఖం బాగుందా లేదా అని చూసుకుంటావు. వస్త్రాలు వేసుకోగానే నేను బాగున్నానా లేదా అని చూసుకుంటావు. ఇన్ని పరిశీలన కలిగిన ఓ మనుష్యుడా, యెహోవా పెట్టిన దీపం నీ అంతరంగంలో ఉన్నది ఎలా ఉన్నదో గమనించావా? ఎప్పుడైనా, ఎన్నడైనా? మనిషి పెట్టిన వాటినే మనుషుడు ఇంత గమనించుకుంటుంటే దేవుడు పెట్టిందని గమనించొద్దండి. ఆ తల్లి నా దగ్గరకు వచ్చి అంటుంది, నేను వెలిగించబడ్డానని నమ్మకం నాకుంది, కానీ నా మూలంగా నా పిల్లలు ఎందుకు వెలుగులో ఉండలేకపోతున్నారు? వాళ్ళు చీకటిని కోరుకున్నారు, చీకటిలో పరుగులెడుతున్నారు, చీకటిలో చితికిపోతున్నారు. కారణం ఏమిటి అని ఒక తల్లి నన్ను ప్రశ్నించింది. ఆ తల్లి నోరు తెరిచి ప్రశ్నించింది కాబట్టి దేవుని స్తోత్రం. నోరు తెరవలేక లోపల కుమిలిపోతున్నా అనేక మంది ఈ రోజున మన బాపట్ల పట్టణంలో ఉన్నారు అనేది నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే దేవుని ఆత్మ పెట్టిన భారాన్ని బట్టి నేను చెబుతున్నాను. ఆయన ఈ మాటను హెచ్చరించమని చేసిన ఒత్తిడిని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఈ రాత్రి మీ మధ్య కూడా అలాంటి వాళ్ళు ఉన్నారని గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను. తండ్రి ప్రార్థన పరుడైతే బిడ్డలు లోకానుసారంగా బ్రతుకుతున్నారు. బిడ్డలు ప్రార్థన పరులైతే తల్లిదండ్రులు లోకానుసారంగా బ్రతుకుతున్నారు. ఇంట్లో ఒక వ్యక్తి ప్రార్థనకు రాగలిగే వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా లోకానుసారంగానే జీవిస్తూ ఉన్నారు. ఒక ఇంటిలో నుండి ఒక వ్యక్తి బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళుతుంది, మిగిలిన వాళ్ళు పలు రకాలుగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి? మీరు లోకానికి వెలుగు అని చెబుతున్న యేసయ్య మాట అబద్ధమైపోయిందా? ఆయన లేఖనానికి శక్తి తగ్గిపోయిందా? ఆయన నోటి మాటకి వేడి తగ్గిపోయిందా? చల్లారిపోయిందా? ఎక్కడ లోపం కలిగింది? ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉంటే, మనం లోతుగా ఆలోచన చేస్తే, అసలు వెలగమంటున్నాడంటే నాలో ఏముంటే నేను వెలుగుతాను? ప్రకృతిలో ఉన్న చిన్న చిన్న విషయాలే మాకు సాక్ష్యంగా చెబుతున్నాయి. ఒక స్టారు కాంతివంతంగా ఉండాలంటే, ఒక స్టారు వెలగాలంటే లోపల దీపాలు ఉంటే అది వెలుగుతుంది కదా. నేను వెలగాలంటే, నా కుటుంబానికి వెలుగుగా నేను ఉండాలంటే నాలో ఉండగలిగిన దీపాలు ఏవి? దేవుని వాక్యం ఒక దీపం అని వాక్యం చెబుతా ఉంది. మనుషులో ఉన్న ఆత్మ ఒక దీపం అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇప్పుడు ఈ ఆత్మ వెలుగుగా ఉందా? ఆరిపోయిందా? ఎప్పుడు ఆత్మ ఆరిపోయిందంటే, నీవు కాని మార్గంలో వెళుతున్నప్పుడు దేవుని ఆత్మ అంటాడు, నాయనా ఈ మార్గం మంచిది కాదు, వెనక్రా. ఆత్మ పలుమార్లు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు పలుమార్లు నీవు అడుగు ముందుకు పెట్టి వెళ్తూ ఉంటావండి. దేవుని ప్రార్థన ఉంది ఈరోజు, కానీ నీ స్నేహితుడు నిన్ను ఒత్తిడి చేస్తున్నాడు వేరే ప్రాంతానికి రమ్మని. నీవు సరే స్నేహితుడి మాట తీసివేయలేక దేవుని కార్యాలయం మానుకొని ముందుకు వెళుతున్నావు. నీ లోపల అంతరంగం నీతో మాట్లాడటం ప్రారంభించింది. ఓ సహోదరుడా, ఓ నా కుమారుడా, నీవు వెళుతున్నది మంచి మార్గం కాదు. దేవుని సన్నిధిని
విడిచిపెట్టి వెళుతున్నావు, నువ్వు వెనక్కిరా అని నీలో ఉన్న యెహోవా పెట్టిన ఆత్మ దీపము వలె నిన్ను కదిలిస్తూ ఉన్నప్పుడు, ఎవరు ఆత్మ మాటను విని, ఎవరు ఆత్మ ధ్వనిని విని, ఎవరు ఆత్మ శబ్దాన్ని విని వెనక్కి లాక్కుంటున్నారు అడుగుని. నీ మనస్సాక్షిలో నుండి వచ్చే ఒక ఆలోచన ఎవరు తీసుకోగలుగుతున్నారు? ఎవరు తీసుకోగలుగుతున్నారు? నాలో ఉంది, ఆత్మ మాట్లాడుతుంది, పోనీలని ఆత్మను పట్టించుకోకుండా ఒక స్నేహానికి విలువనిచ్చి నువ్వు ముందుకు వెళ్ళావే, అక్కడ నీ ఆత్మ బలహీనపడిపోయింది. యెహోవా పెట్టిన ఆ దీపం ఆరిపోయే స్థితికి వచ్చేసింది. దేవుడు పెట్టిన దీపం నీలో ఆరిపోవటం ప్రారంభిస్తే నీ బ్రతుకులో వెలుగెలా చూడగలుగుతావు? నీ వేసే అడుగు ప్రమాదంలో పడుతుందో క్షేమంలో పడుతుందో నీకు ఎవరు తెలియపరుస్తారు? నీ కంటికి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఈ రోజున చాలామంది అండి మనస్సును వంచన చేసి జీవిస్తూ ఉన్నారు, మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతూ ఉన్నారు, దేవుడు పెట్టినటువంటి ఆ ఆత్మ స్పందన పట్టించుకోకుండా బ్రతుకుతూ ఉన్నారు. అందుకని వాళ్ళ అడుగులు ఎటుపడుతున్నాయో, వాళ్ళ ఆలోచన తీరు వాళ్ళని ఎక్కడికి నడిపిస్తుందో, వాళ్ళ జీవితం ఏ స్థాయికి దిగజారిపోతుందో వాళ్ళకి తెలియటం లేదు. కారణం ఏమిటి? కారణం ఏమిటి? ఒకప్పుడు దేవునిలో బలంగా ఉన్నవాడు, ఒకప్పుడు సంఘానికి దీవెనకరంగా ఉన్న మనుష్యుడు, ఒకప్పుడు సేవకుని చేతి క్రింద కుడి భుజంగా వాడబడిన వాడు ఈ రోజున పడిపోయాడు. ఏది మంచో ఏది చెడో తెలియని స్థాయిలో దిగజారిపోతా ఉంది రోజు రోజుకి అతని జీవితం. అంటే కారణం ఏంటో తెలిసిన, అతనిలో యెహోవా పెట్టిన దీపం ఆరిపోయింది అనేది వాస్తవం. ఇది మీ మనస్సుకు కూడా ఇదే ఖచ్చితము అనిపిస్తే దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అది వెలుగుతూ ఉన్నప్పుడు నీకు మంచేమిటో చెడేమిటో తెలుస్తూ ఉంది. చీకటేదో వెలుగేదో నీకు అర్థమవుతా ఉంది, మరణమేదో జీవమేదో నీకు అర్థమవుతా ఉంది, తల్లి ఎవరో బిడ్డెవరో నీకు తెలుస్తూ ఉంది, గురువు ఎవరో దైవం ఎవరో నీకు తెలుస్తూ ఉంది. ఈ రోజున ఎవరి పిల్లలు తల్లిదండ్రి అనే విలువ లేకుండా, గురువు దైవం అనే గౌరవం లేకుండా ఎలా పడితే అలా వయసుకు మించి మాట్లాడటం ప్రవర్తిస్తూ ఉన్నారంటే కారణం ఏంటి తెలిసిన, వారిలో ఉన్నటువంటి యెహోవా దీపం, ఆ యెహోవా పెట్టినటువంటి దీపం ఆరిపోయింది. నీ కుటుంబాన్ని చీకటి ఆవరించడానికి కారణం ఏంటంటే నీలో ఉన్న వెలుగుకి ఆధారమైన యెహోవా పెట్టిన దీపం ఆరిపోయింది. ఆయన ఎందుకు పెట్టాడండి మనలో దీపాన్ని? ఎందుకు పెట్టాడు? మన ఇళ్లలో దీపాన్ని ఎందుకు పెట్టుకుంటున్నావు? ఆ వెలుగులో మనం ఆనందించేదానికి, ఆ వెలుగును ఉపయోగించుకొని మన జీవితం మనుగడ నడిపించుకునేదానికి. ఆరని దీపాన్ని ప్రభు నీలో పెడితే నీ సొంత అపేక్ష వలన ఆ దీపాన్ని ఆర్పేసుకున్నావే. అందుకే నీవు వెలుగుగా కనిపిస్తున్నావే, కానీ అది కుటుంబాలను మార్చగలిగిన వెలుగు కాదు, నీ బిడ్డల బ్రతుకును మార్చుకోగలిగిన వెలుగు కాదు, నీ గ్రామాన్ని మార్చుకోగలిగిన వెలుగు కాదు, నీ పట్టణాన్ని మార్చుకోగలిగి రక్షించుకోగలిగిన వెలుగు కాదు. ఒక్క సమరయ స్త్రీ అండి పట్టణం అంతటిని ప్రభు అయిన క్రీస్తు దగ్గరికి నడిపించింది. ఆమేన్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క సమరయ స్త్రీ పట్టణస్తులందరినీ యేసయ్య దగ్గరికి నడిపించగలిగింది. ఈ రోజున దేవుని బిడ్డ, నీ మూలంగా ఎవరైనా దేవుని సన్నిధికి వస్తున్నారా? నీ మూలంగా సంఘంలోనికి ఒక లోకానుసారమైన వ్యక్తి రాగలుగుతున్నాడా? ఈ రోజు నీ మూలంగా ఒక లోకస్తుడు దేవుని బిడ్డగా మార్పు చెందుతున్నాడా? నీలో ఉన్న వెలుగు మరొకరిని వెలిగించగలుగుతుందా? లేదు. కారణం ఏమిటి? వాక్యము అనే వెలుగు నీలో లేనందున, యెహోవా పెట్టిన దీపం నీలో లేనందున. అంటే నీ ఆత్మ చనిపోయింది.
పక్షులకు కానీ, జంతువులకు కానీ, మృగాలకు కానీ రెండున్నాయి, శరీరం, ప్రాణం. మనకు మాత్రమే శరీరం, ప్రాణం, ఆత్మను పెట్టాడు దేవుడు. అందుకే గేదెలకు తెలియదండి, రైలు కట్ట దాటుతున్నాం, రైలు వస్తుందేమో, గుద్దేస్తుందేమో, మనం త్వరగా దాటిపోవాలని వాటికి తెలియదు. ఆత్మ లేదు కాబట్టి. అందుకనే ట్రాక్ మీద అలాగ నిలబడుతుంది, ట్రైన్ వచ్చి కొట్టేస్తుంది. ఎన్ని పర్యాయాలు నువ్వు చూడలేదు? రోడ్డు దాడుతూ ఒక కుక్కో ఒక నక్కో మరణించడం ఎన్ని పర్యాయాలు నువ్వు చూడలేదు? వాటికి ఆత్మ లేదు, గ్రహించలేదు కాబట్టి. నీకు దేవుడు ఆత్మను పెట్టాడు. ఏది మంచి ఏది చెడు అనేది నీకు అర్థమైంది కదా. ఈ రోజున కొంతమంది మగ మృగాళ్ళు అనే టైటిల్లోనికి వస్తున్నారంటే కారణం ఏమిటి? చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేకుండా ప్రవర్తిస్తున్నారంటే కారణం ఏమిటి? వారిలో కూడా ఆత్మ లేదు, పశువుతో సమానంగా మార్చబడ్డారు. ఆత్మ లేనప్పుడు నీవు ఎంత అందగాడివైనా పశువుతో సమానమైన దేవుని వాక్యం చెబుతున్న సత్యం మర్చిపోకూడదు. ఆత్మ లేనప్పుడు నీవు ఎంత విద్యావేత్తవైనా పశువుతో సమానమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీలో యెహోవా పెట్టిన ఆత్మ దీపం వలె వెలగకపోతే నీవు ఎంత పండితుడు అయినా, జ్ఞానవేత్తవైనా, మేధావువైనా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, యాక్టర్ అయినా నీలో ఎటువంటి విలువ లేదని, నీవు పశువుతో మృగంతో సమానమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే కదా కుటుంబాలు వెలిగించుకోలేకపోతున్నాం. ఈ రాత్రి ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరిని ఆయన వెలిగించేదాన్ని కోరుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు ఆరిపోయిన దీపాన్ని వెలిగించగలిగిన సమర్థుడు. ఆయన వైపు చూడగలిగితే ఆరిపోయిన దీపాన్ని వెలిగించడానికి ఆయన శక్తిమంతుడు. చీకటి గమ్మిన కుటుంబాలలో వెలుగుని ప్రజ్వరింప చేయగలిగినటువంటి సమర్థుడు. ఈ రాత్రి నీ లోపం ఏంటో వాక్యానుసారంగా గుర్తించి గ్రహించి ఈ గ్రౌండ్లోనే విడిచిపెట్టి వెళ్తారని ఓ దైవ సేవకునిగా నేను కోరుకుంటున్నాను. బడాయి కోరుగా, డాంబికంగా మేము 10 మందికి తెలవాలని ఉద్దేశించి పెట్టిన సభలు కాదండి ఇవి. అనేక దినాలు గుండెల్లో భారం, అనేక దినాలు గుండెల్లో భారం. నా దేవుడే యజమానుడు, నా దేవునికి మించిన వాళ్ళు లేరు అనే ఈ అంశంలో ఎవరు ఎదుట చేయి చాపునటువంటి పరిస్థితి. మేము సభలు పెట్టుకుంటున్నామయ్యా, మాకు సహాయం చేయండి బాబు అని చెయ్యి చాపున పరిస్థితి. నా దేవుడు దరిద్రుడు కాదు కదా అనే పాయింట్ మీద ఒక రిక్షావాడు, ఒక పేద సేవకుడు, ఒక చిన్న సంఘం ఈ రోజున మీ ఎదుట ఇదిగో ఈ వాతావరణాన్ని కల్పించిందంటే ఎంత భారం కలిగి ఉంటారు, ఎంత వేదన చెంది ఉంటాం, ఎంత నలిగిపోయి ఉంటాం. ఇంత అవసరమా? అవసరమని అనిపించింది. ఎందుకంటే ఆయన వేదన చూసి. ఎవరు వేదన? ఎవరు వేదన అండి? నిన్ను సృష్టించుకున్న నీ దేవుని వేదన. నీలో ఉన్న చీకటిని చూసి అలమటించిపోతున్నాడే ఆయన వేదన. ఒకప్పుడు దేవునికి మహిమకరంగా వాడబడుచు ఈ రోజున చీకటికి సంబంధించిన అనుభవాల్లో లోనైపోతున్నావే. ఒకప్పుడు మంచిగా ఉన్న నీవు ఈ రోజున దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నావే. నీ బ్రతుకును చూసి ఆయన వేదన పడుతున్నాడు. ఆ వేదన మా గుండెల్లో పెట్టి సామర్థ్యం లేకపోయినా, స్తోమత లేకపోయినా ఇదిగో ఈ విధంగా ఏర్పాటు చేసే అవకాశాన్ని ఆయన మాకు కల్పించి పెట్టాడు. కనుక 1000 మంది రావాలి, 100 మంది రావాలని ఆశించడం లేదు, కానీ వచ్చిన వాళ్ళు ప్రభు కొరకు నిలబడి వెళ్తారని ఆశ మాత్రం గుండెల్లో ఉంది. ఆమేన్. దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మీరంతా దేవునికి మహిమకరంగా ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఒకప్పుడు దేవునికి మహిమకరంగా ఉండి ఈ రోజున దిగజారిపోయిన స్థితిలో ఉంటే, చల్లారిపోయిన స్థితిలో ఉంటే, చీకటి బారిన బ్రతుకులో ఉంటే నీవు వెలిగించబడి వెళితే మేము సంతోషపడతాం. వెలిగించబడి వెళితే దేవుని వాక్యం చెబుతుంది, దేవుని వాక్యం ఒక దీపం, నీలో ఉన్న ఆత్మ ఒక దీపం. మూడవదిగా మనం చూద్దాం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్యం చూస్తే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆజ్ఞ దీపం అంట. ఇందాక వాక్యం ఒక దీపం, ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఒక దీపం. ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఒక దీపం. దేవుని ఆజ్ఞ ఒక దీపం. గమనించండి, సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉంటాయి? 52 ఆదివారాలు. 52 ఆదివారాలు. డిసెంబర్ ఆఖరి దినములో దేవుని సన్నిధిలో నీవు మోకరెళ్ళి, నా యేసయ్యా, ఈ సంవత్సరంలో ఉన్న ప్రతి ఆదివారం నేను నీ సన్నిధిలో ఉండి నిన్ను స్తుతించానయ్యా అని అనగలిగిన వ్యక్తులు ఎవరున్నారు? ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, మేము దేవుని స్తోత్రాలు చెల్లిస్తాను. సంవత్సరంలో ఉన్న ప్రతి విశ్రాంతి దినము నీ సన్నిధిలో ఉండి, నీ పాద సన్నిధిలో ఉండి నిన్ను ఘనపరిచి ఆరాధించాను నాయన అని డిసెంబర్ ఆఖరి దినములో దేవుని సన్నిధిలో రాత్రి మోకరించి నీవు ప్రార్థన చేయగలిగిన స్థితిలో ఉన్నారా? 52 విశ్రాంతి దినములలో నేను నీ సన్నిధిలో ఉన్నానయ్యా. ఎన్ని అవసరాలు వచ్చినా, ఎన్ని అక్కర్లు వచ్చినా, ఎన్ని ప్రయాణాలు వచ్చినా, శరీరానికి జబ్బు కలిగినా, నా ప్రాణాత్మ దేహాలను ఈడ్చుకొని వచ్చి నీ సన్నిధిలో పడేశానయ్యా అని వైరాగ్యంగా ప్రార్థన చేయగలిగిన ఒక్క విశ్వాసి ఎవరైనా ఉంటే చేతులెత్తండి. దేవుని స్తోత్రం. నా సంఘమంతా వారి కొరకు ప్రార్థన చేస్తారు. నా సంఘమంతా కూడా లేరండి. వీలు పడినప్పుడు దేవుని మందిరానికి ఏదైనా పనులు అడ్డొస్తే వారి పనుల కొరకు వాళ్ళు పరుగులు. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆజ్ఞ ఒక దీపం. ఈ రోజున నీ బ్రతుకు చీకటి గమ్మడానికి, నీ కుటుంబంలో చీకటి రావడానికి, నీ బిడ్డల అంతరంగం గాఢాంధకారంగా మారిపోవడానికి కారణం ఏంటో తెలిసిన? నీలో ఉన్న వెలుగు ఆరిపోయింది. దేవుని ఆజ్ఞ అనే దీపం నీలోనే ఆరిపోయింది. నీ ఒక చీకటి స్తంభం. అందుకే నీ కుటుంబానికి చీకటి వచ్చింది. అందుకే నీ బిడ్డల నేత్రాలు గాఢాంధకారాన్ని కమ్మాయి. అందుకే నీ కుమారుడు తల్లిగా విలువనివ్వలేకపోతున్నాడు. అంటే నువ్వు తల్లిగా కనబడటం లేదు, చీకటి స్తంభం వలె కనబడుతున్నావు. తండ్రిగా గౌరవించట్లేదు, చీకటి స్తంభంగా కనబడుతున్నాడు. అయ్యో, బిడ్డల బ్రతుకులు పాడైపోతున్న తల్లిదండ్రులు, అంగులారుస్తున్న తల్లిదండ్రులారా, వేదన పడుతున్న తల్లిదండ్రులారా, వాళ్ళను గురించి ఆలోచించడం కాదు, మొదట నీలో ఉన్న దీపాలు వెలుగుతున్నాయా? ఆజ్ఞ అనే దీపం నీలో ఉన్నదా? ఆత్మ అనే దీపం నీలో ఉన్నదా? వాక్యం అనే దీపం నీలో ఉన్నదా? ఆజ్ఞ అతిక్రమం పాపం. పాపము పరిపక్వమై, ఏమిటండి? పాపము పరిపక్వమై మరణానికి జన్మనిస్తుంది. ఆ మరణం నిన్ను ఏ సమయంలో, ఏ స్థలంలో, ఏ చోట, ఏ సందర్భంలో, ఎవరితో ఉన్నప్పుడు, ఏ కార్యాల్లో ఉన్నప్పుడు, ఏ చోట ఉన్నప్పుడు నిన్ను అది సొంతం చేసుకుంటుందో తెలియని దినాల్లో మనం ఉన్నాం. దినదినం రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, వినలేని, సహించలేని అలాంటి వార్తలు విని ఇంటికి వెళ్ళి ఒక ముద్ద తినేదానికి కూడా మనసు అంగీకరించినటువంటి విషయాల్లో మనం ఎన్నో దినాలు ఎదుర్కొంటూ ఉన్నాం ఈ పరిస్థితుల్ని. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నేను చిన్నవాడినైనా పెద్దవాడినైనా, మీ దృష్టికి ఒక సేవకునిగా కనిపించినా కనిపించకపోయినా, నా దేవుడు పెట్టిన భారాన్ని బట్టి నా దేవుని వాక్యాన్ని రూఢిగా మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను.
ఏమిటో తెలుసునా? నీలో దేవుడు పెట్టిన దీపాలన్నీ వెలుగుతూ ఉన్నాయా? దేవుని ఆజ్ఞకు నీ హృదయంలో విలువ ఉన్నదా? దేవుని మాటకు స్పందించే మనస్సు నీకుందా? అందుకే కదా వెలుగు, అందుకే కదా చీకటి, అందుకే కదా బ్రతుకులో వేదన రోదన. ఇంకొక మాటకు వెళితే యెషయా గ్రంథం 62 మొదటి వాక్యం. యెషయా గ్రంథం 62 మొదటి వాక్యం. సియోను నీతి ఆ సూర్యకాంతి వలె కనబడు వరకు, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు దీపము వలె వెలుగుచుండే వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. అదే కదా ఈ సభలకి కారణం. సియోనులో నీతి, దాని రక్షణ వెలిగే వరకు నేను మౌనంగా ఉండను. దేవునికి స్తోత్రం. నా యేసయ్య మాట ఇది. చప్పట్లు కొడదాం అందరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెద్దగా ఎవరు కొట్టట్లా? దేవుని స్తోత్రం. సియోనులోను దానికున్న రక్షణ వెలిగేంత వరకు యేసయ్య నిద్రపోడంట, మౌనంగా ఉండడంట. రేపుతాడండి దైవ సేవకుల్ని, రేపుతాడు. సామర్థ్యం ఉన్నా సామర్థ్యం లేకపోయినా, స్తోమత ఉన్నా లేకపోయినా ప్రేరేపించి కలవరపరిచి నిద్ర పట్టనివ్వకుండా చేసి ఎలాగైనా సియోనును వెలిగించే వరకు, దాని రక్షణ వెలిగించే వరకు ఆయన నిద్రపోయేవాడు కాదు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనే ఈ రాత్రి మీ మధ్య ఉన్నవాడు. ఆయనే వాక్యమై మీతో మాట్లాడుతున్నవాడు. ఆయనే మిమ్మల్ని ఆఖరిలో వెలిగించి నడిపించగలిగిన వాడు. ఆయన వెలిగించగలిగిన దేవుడు. నేను లోకానికి వెలుగునై ఉన్నాను అని ధైర్యముగా ధీటుగా ప్రకటించగలిగిన దేవుడు. నీవు కలిగి ఉన్నవే రక్షణ. బాప్తిస్మం పొంది, విశ్వాసం కలిగి, మారు మనసు పొంది, దేవుని సంఘ సహవాసములో నడుస్తూ ఉన్నప్పుడు నీ మనస్సాక్షికి ఒక ధైర్యం కలిగిందే, నేను రక్షణ పొందాను అని. ఆ రక్షణ నిలకడగా నిలిచి ఉన్నదా నీ జీవితంలో? బాప్తిస్మం పొందేటప్పుడు నువ్వు చేసిన వాగ్దానం నిలబడి ఉన్నదా? బాప్తిస్మం తీసుకునేటప్పుడు నీవు దేవునికి సేవకుని ఎదుటి చేసిన నిబంధన ఈ రోజు వరకు నీ మాటల్లో ఉన్నదా, నీ క్రియల్లో ఉన్నదా? ఆ రక్షణ దీపమే కదా ఇప్పుడు ఆరిపోయింది. ఆ రక్షణకు సంబంధించిన నిబంధన అనే దీపం ఆరిపోయింది. దేవుని చెప్పిన వాగ్దానం నెరవేర్పలేదు మన బ్రతుకుల్లో. ఒక వ్యక్తి మొదటగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా ఆసక్తిగా బాప్తీసం తీసుకుంటాడు. సేవకునికి ఆసక్తిగా పరిచర్య చేస్తాడు. సంఘాన్ని ఆసక్తిగా ప్రేమిస్తాడు. దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వింటాడు. దేవుని పనులు ఆసక్తిగా భుజాన్ని వేసుకుంటాడు. ఆసక్తిగా ఎంత దూరమైనా ఆశ కలిగి పరుగులెడతాడు. రాను 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 విశ్వాసపు యొక్క అనుభవాలు పెరిగే కొలది, విశ్వాసపు సర్వీస్, రక్షణ పొందిన సర్వీసు పెరిగే కొలది ఆ రక్షణ దిగజార్చుకునే స్థాయికి మనిషి దిగిపోతూ ఉన్నాడు. గమనించండి. దేవునికి మొదటి దినాల్లో నువ్వు చేసిన వాగ్దానం ఈ రోజును కూడా దాన్ని అలాగనే నడిపించుకోగలుగుతున్నావా? మీ హృదయాలు బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదండి. మీరెవరో నాకు తెలియపోయినా, నేనెవరో మీకు ఎప్పటి వరకు తెలియపోయినా, బాపట్ల పట్టణం వరకు రాత్రి మగులు కన్నీళ్లు పెడుతున్న ఒక సేవకుణ్ణి. ఈ కొరకు కన్నీళ్లు పెట్టిన సంఘం ఇదిగో మీ ముందే ఉంది, మీ మధ్యన ఉంది. చిన్న వయసులో త్రాగుబోతుగా ఉన్న ఒక యవనస్తుని చూసి గుండెలు బాదుకున్న సేవకుడు. చిన్న వయసులో భార్యని, బిడ్డలను, కుటుంబాన్ని దూరం చేసుకొని
ఒంటరిగా బ్రతుకుతూ వేదన చెందుతున్న వారిని కంటబడినప్పుడు వాళ్ళను గురించి వాళ్ళ ముక్కు మొక్కు మాకు తెలియపోయినా దివారాత్రులు దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేస్తున్న ఒక భారము కలిగిన సంఘం ధైర్యంగా చెప్పగలుగుతున్న మనస్సాక్షిని బట్టి. దేవుడు మనల్ని ప్రేమించి లోకానికే నీవు వెలుగు అంటున్నాడు. లోకానికే నువ్వు వెలుగు. చీకటి వేదనలు, చీకటి రోదనలు, చీకటి సమస్యలు, చీకటి చింతలు, చీకటి బాధలు ప్రజల్లో నుండి తొలగించగలిగిన మీరు ఒక గొప్ప దేవుని వెలుగు మీరై ఉన్నారు అని యేసయ్య మనతో చెబుతున్నాడు. మేము నీలో ఉండి లోకానికి వెలుగుగా ఉండమయ్యా, లోకంలోనికి వెళ్ళి ఉప్పుగా ఉంటామని కోరుకుంటున్నారు జనం. లోకంలోనికి వెళ్ళి ఉప్పుగా ఉంటాను, అందరికీ రుచికరంగా ఉంటాను, కానీ వాళ్ళకి మేలుకరంగా నేను ఉండనయ్యా. అందరికీ ఇష్టమయ్యే వారిగా ఉంటాను, కానీ వాళ్ళ క్షేమంగా నేను ఉండలేనయ్యా. బైబిల్ అంటుంది, ఆ ఉప్పు నిస్సారం అయితే నీవు ఎవరికి రుచిగా ఉన్నావో వాళ్ళే కాళ్ళతో నేను తొక్కుతారని బైబిల్ చెబుతుంది. చూసారండి వాక్యంలో, నీవు ఎవరికి రుచిగా ఉన్నావో, ఎవరి మాట విని దేవుని సన్నిధి పోగొట్టుకుంటున్నావో, ఎవరి మాట విని బల్ల ఆరాధనని దూరపరుచుకుంటున్నావో, ఎవరి మాట విని దేవుని సన్నిధిని, సంఘాన్ని, సేవకుని అశ్రద్ధ చేస్తున్నావో ఆ వ్యక్తికి రుచిగా ఉన్నావేమో ఇప్పుడు, కానీ నీ సారము పోయిన రోజున ఆ వ్యక్తి పాదము క్రింద నువ్వు తొక్కబడతావనేది వాక్యం చెబుతున్న సంగతి. వాక్యం చెబుతున్న సంగతి. నిన్ను ప్రేమించే వాళ్ళే ద్వేషించే కాలం, నిన్ను కోరుకునే వాళ్ళే దూరపరిచే కాలం త్వరలో రాబోతుందని కూడా ఈ రాత్రి వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసునా? దేవుడు నీ మీద పెట్టుకున్న సంకల్పం వేరు. ఆయన నిన్ను ఉప్పుగా ఉంచాలనుకోలే, వెలుగుగా ఉండాలనుకున్నాడు. వెలుగుగా ఉంచాలని కోరుకున్నాడు దేవుడు. ఎవరికి వెలుగుగా ఉండాలని? మన కుటుంబానికా, నీకా, నీ గ్రామానికా? లోకానికి వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ లోకంలో ఒక పట్టణం ఉంది, ఆ లోకంలో ఒక దేశం ఉంది, ఆ లోకంలో ఒక గ్రామం ఉంది, ఆ లోకంలో నీ కుటుంబం ఉంది, ఆ లోకంలో నీ పిల్లలు ఉన్నారు, నువ్వున్నావు. వాళ్ళకి వెలుగుగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీతిగా బ్రతికి, యథార్థంగా బ్రతికి, నీతి న్యాయాల మధ్య, ఆజ్ఞ ఉపదేశాల మధ్య నలుగుతూ, సంఘం సేవకుడి క్రింద నలుగుతూ, నీతి న్యాయముల నిమిత్తం నిందులైన అవమానాలను ఎదుర్కొంటూ ప్రభు కొరకు వైరాగ్యంగా బ్రతికి లోకానికి, కుటుంబానికి, గ్రామానికి, స్నేహితులకి వెలుగుగా ఉండవలసిన నీవు లోకానికి రుచిగా ఉండాలి. నన్ను అనేక మంది కోరుకునే వారిగా ఉండాలి, నా వెంట అనేక మంది పడేవారిగా ఉండాలి అని ఆశ కలిగి దేవుని సంకల్పాన్ని విడిచి నువ్వు లోకానికి ఉప్పుగా ఉన్నావు. కాబట్టి సారము పోయే రోజు కూడా ఒకటి ఉన్నదని ఖచ్చితంగా నేను నా యేసయ్య పక్షంగా నేను తెలియపరుస్తున్నాను. కనుక నీవు వెలుగుగా ఉండాలి అంటే, నువ్వు కుటుంబానికి వెలుగుగా జీవించాలి అంటే దేవుని వాక్యం చెబుతుంది, నీలో దేవుడు పెట్టిన దీపాలు వెలుగుతూ ఉన్నాయా? రక్షణ ఒక దీపం. ఆ తర్వాత ఇంకొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వాక్యం. దేహమునకు దీపము కన్నే గనుక, దేహమునకు దీపము కన్నే, దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా ఉండిన ఎడల, తేటగా ఉన్నప్పుడు నీ దేహమంతయు వెలుగుమయమై. దేవునికి స్తోత్రం. నీ కన్ను నీకొక దీపం అట. ఎంత విలువైన మాటలండి బాబు. నీ కన్ను ఒక దీపం, నీకు దేవుని వాక్యం ఒక దీపం అయితే, నీలో ఉన్న ఆత్మ ఒక దీపం అయితే, దేవుని ఆజ్ఞ ఒక దీపం, రక్షణ ఒక దీపం, నీకున్న కన్ను కూడా నీకు ఒక దీపమేనట. అయితే నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయం. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చీకటి.
మన కన్ను చెడిపోయి ఉందా, అది బాగుపడిపోయి ఉందా? ఈ రోజున ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు, మంచి ఖరీదైన సెల్ ఫోన్లు వచ్చినాయి, వాటి మూలంగా మన కళ్ళు చెడిపోయినాయి. ఈ రోజున ఆడపిల్లలు లోకానుసారమైన వస్త్రాలు ధరించి లోకములో సిగ్గు లేకుండా నడుస్తూ ఉన్నారు, వారిని చూసి చెడిపోయినాయి. తల్లిదండ్రులు వాళ్ళ స్థాయిని లోకానికి చూపించాలని వాళ్ళ పిల్లలకి అర్ధ వస్త్రాలు వేసి నడిపిస్తూ ఉన్నారు. అర్ధ వస్త్రాలు వేసుకొని నడుస్తున్నటువంటి ఒక ఆడబిడ్డను చూసి కన్ను చెడిపోతూ ఉంది. చెడిపోయిన కన్ను. యోబు భక్తుడు అంటున్నాడు, అయ్యా నా కంటికి ఒక నిబంధన చేసుకుంటున్నాను, కన్యకను నేను ఎలాగూ చూచేదను. నా కంటికి ఒక నిబంధన, నా కంటికి ఒక ప్రమాణం, నా కంటికి ఒక ప్రామిస్ నేను చేశాను. ఏమిటది? నీ కొరకే, నిన్నే చూడాలి, నిన్నే ఆనందించాలి. కన్యకను చూసేదానికి వీల్లేదు, అందాలు చూసేదానికి వీల్లేదు అని యోబు తన కంటికి ఒక నిబంధన చేసుకున్నాడంటే. భక్తి కలిగిన వాళ్ళ కళ్ళు నిబంధన కలిగిన కళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు కాళ్ళు నిబంధన కలిగిన కాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళ చేతులు నిబంధన కలిగిన చేతులు, భక్తి కలిగిన వారి అంతరంగం నిబంధన కలిగిన అంతరంగం. ఈరోజు నీకు దేవుడిచ్చిన శరీరం, ప్రతి అవయవానికి ఒక నిబంధన ఉన్నదా? ప్రతి అవయవానికి ఒక నిబంధన ఉన్నదా? నోటికి ఒక నిబంధన, నాలుకకు ఒక నిబంధన, పళ్ళకు ఒక నిబంధన. కత్తిరి వేయబడిన పళ్ళు అంటున్నాడు ప్రకటన పరమగీతాల్లో. కత్తిరి వేయబడిన పళ్ళు, కోరలు చాచిన పళ్ళు కాదు, కత్తిరించబడిన పళ్ళు. దేవుడు మనకు పెట్టిన ఈ శరీరం విధానంలో ప్రతి అవయవానికి ఒక నిబంధన ఉండాలంటే అండి. మనం దీపం అనే దాని మీద, వెలుగు అనే దాని మీద వెళుతున్నాం కాబట్టి మిగిలిన వాటి గురించి నేను మీకు చెప్పను. ఇప్పుడు నీ కన్ను ఒక దీపం అని దేవుని వాక్యం చెబుతుంది. నీ కన్ను చెడితే నీ శరీరం అంతా, నీ దేహం అంతా చీకటి అని వాక్యం చెబుతుంది. ఒకవేళ నీకు నువ్వు అనుకోవచ్చు నేను వెలుగుగా ఉన్నానని, నీకు నీవు అనుకోవచ్చు నేను కాంతివంతంగా బ్రతుకుతున్నాను, నా ప్రక్కల వాళ్ళు, నా ఆఫీసులో ఉన్నవాళ్ళు, నా వ్యాపారంలో ఉన్నవాళ్ళు, నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, నా సర్కిల్ అంతా కూడా నేను ఒక వెలుగుతున్నానని అందరూ చెబుతూ ఉన్నారు అని నీవు అనుకుంటూ ఉండవచ్చు. నా దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటల ప్రకారంగా, ఓ మనుష్యుడా, దేవుడు పెట్టిన దీపాలు నీలో ఆరిపోయినప్పుడు నువ్వు ఎలా వెలుగువి? లోకానికి వెలుగుగా ఉన్నా నీవు వెలుగువు కాదు. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నామండి మనం? 5 దీపాలు. 5 దీపాలు ఉన్నాయి మానవుని జీవితంలో, దేవుడు పెట్టిన దీపాలు. ఈ 5 దీపాలు వెలుగుతున్నప్పుడు నీవు వెలిగించబడిన వ్యక్తివి. ఆమేన్. నీవు వెలిగించబడిన వ్యక్తివి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ 5 దీపాలు కొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసునా? మాలో వెలుగుతున్నాయి, నేను ప్రార్థనకు వెళుతున్నాను, పాస్టర్ గారికి కానుకిస్తున్నాను, పాటలు పాడుతున్నాను, అన్ని వ్యవహారాలు చేస్తున్నాను మందిరానికి సంబంధించినవన్నీ, కాబట్టి నేను వెలుగుతున్న వ్యక్తిని అని కొంతమంది అనుకుంటున్నారు. అది కూడా రూఢీగా తెలుసుకోవాలి. నీవు వెలుగుతున్నావో ఆరిపోయి ఉన్నావో నీకు నీవు అనుకుంటే చాలదు, నీకు నీవు ఆలోచించితే కుదరదు, నీకు నీవు తలంచితే కుదరదు. వాక్యపు వెలుగులో నీవు తేటగా తెలుసుకోగలగాలి నీవు వెలుగుతున్నావో ఆరిపోతున్నావో. నీలో ఉన్న దీపాలు ఆరిపోయేదానికి కారణాలు నేను ఒక 3 కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సమయం మరి ఎక్కువగా అవుతుంది కాబట్టి ఒక 3 కారణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 18వ అధ్యాయము 5వ వాక్యం మనం చూస్తే, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. చూసారండి, భక్తిహీనుల దీపము.
భక్తిహీనత అంటే కొంతమందికి అర్థం కాదు అసలు. మేము ప్రార్థనకి వెళ్తున్నాం వస్తున్నాం కదా, ఇంకా మాకు భక్తిహీనత ఏమిటి? కీర్తన గ్రంథం తర్వాత మీరు చదవండి. భక్తిహీనుడంట ధనమును సంపాదించుకునే దానికి వేగిరి పడతాడంట, వేగిరి పడతాడు. నిశ్చింత గలవారై ధన సంపాదన కొరకు పాకులాడతారు, వాళ్ళు భక్తిహీనులని దేవుని వాక్యం చెబుతుంది. ఇంక చాలా మాటలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, భక్తిహీనులుగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారి దీపం ఆరిపోయింది, ఆర్పివేయబడుతుంది అని వ్రాయబడింది. ఎవరు భక్తిహీనులు? ఎలా ఉంటారు? దేవుని మందిరానికి ప్రజలు ఏ సమయానికి వస్తున్నారు? భక్తిహీనత అనేది ప్రతి అణువణువున మనకు తేటగా కనబడుతూ ఉంది. ఈ రోజున దేవుని మందిరం 11 గంటలంటే నీవు నేను ఎన్ని గంటలకు వెళుతున్నావు? పెళ్లి జరిగే ముహూర్తం చక్కగా తెలుసుకుంటాం, ముహూర్తానికి చక్కగా హాజరైపోతాం వెళ్ళి. దేవుని మందిరానికి మాత్రం పాటలేగా జరుగుతున్నాయి, ఆరాధన టైంలోకి వెళ్ళిపోదాంలే, ఆరాధన జరుగుతుంది వాక్యం టైంకి వెళ్ళిపోదాంలే. భక్తిహీనత అండి. దేవుని కార్యము పట్ల మనసు లేకపోవటం భక్తిహీనత, దేవుని వాక్యం పట్ల ప్రేమ లేకపోవటం భక్తిహీనత, దేవుని సంఘం మీద మనసు లేకపోవటం భక్తిహీనత, దేవుని నడిపింపు మీద నీకు ఆశ లేకపోవటం భక్తిహీనత. ఇలా మన బ్రతుకుల్లో ఉన్నప్పుడు మన దీపం మనకు తెలియకుండానే ఆరిపోయింది అని వాక్యం చెబుతుంది, ఆరిపోయింది. అందుకని నీ మూలంగా మరొక చీకటిలో ఉన్న వ్యక్తి బయటికి రాలేకపోతున్నాడు. అందుకనే నీ ప్రార్థన నీ బిడ్డల జీవితాన్ని బలపరచలేకపోతూ ఉంది. అందుకనే నీ యొక్క విశ్వాసము మరొకరికి దీవెనగా మారలేకపోతుంది. ఎందుకంటే పవర్ నీలోనే కట్ అయిపోయింది, దైవికమైన శక్తి నీలోనే అంతరించిపోయింది. నీ మాటకి బలం లేకుండా, నీ పాటకి బలం లేకుండా, నీ విశ్వాసానికి బలం లేకుండా, నీ నిరీక్షణకు బలం లేకుండా మిగిలిపోయింది. కాబట్టి నీ మూలంగా ఒక బిడ్డ బాగుపడలేకపోతున్నాడు, నీ మూలంగా ఒక కుటుంబం క్షేమాన్ని పొందలేకపోతుంది, నీ మూలంగా కుటుంబాల్లో ఉండే వేదన చీకటి తొలగిపోలేకపోతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు తెలుసుకుంటారని చెబుతున్నాను అంతే. మీరు అనే పదం వాడుతున్నానని నేను మిమ్మల్ని అంటున్నానని అనుకోమాకండి. వాస్తవాన్ని తెలియపరుస్తున్నాను మీకు, వాస్తవాన్ని తెలియపరుస్తున్నాను. దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల మనస్సు, బాధ్యత, భారం లేకుండా బ్రతుకుతున్న నీలో భక్తిహీనత ఉన్నదనేది వాస్తవం. ఆ భక్తిహీనత నిన్ను నీ వ్యాపారానికి నష్టం కలిగించలే, నీవు కంటున్న కళలకి అభ్యంతరం కలిగించలా, నీ శరీరానికి అనారోగ్యం తీసుకురాలా, నీకు ఎటువంటి కీడు కల్పించలా. కానీ నీ కుటుంబంలో నీవు మనశ్శాంతిగా ఉండేదానికి వీలు పడకుండా చేసింది. ధనం ఉన్న, ఐశ్వర్యం ఉన్న, ఆస్తులున్నా, ఎన్ని ఉన్నా నీవు ప్రశాంతంగా ఉండలేనటువంటి వాతావరణాన్ని నీకు కల్పించింది భక్తిహీనత. ఇంకొక మాటకు వెళ్ళిపోదాం. ఇంకొక మాట, సామెతల గ్రంథం 20:20 మనం చూస్తూ ఉన్నప్పుడు, సామెతల గ్రంథం 20:20 తన తండ్రినైనను తల్లినైనను దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. తండ్రినైనను తల్లినైనను దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోతుంది, మంచి మూమెంట్లో ఆరిపోతుంది. మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? ప్రార్థనకు వెళతాం, వాక్యాన్ని వింటాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం. తండ్రిని తండ్రిగా చూడలేకపోతాం, తల్లిని తల్లిగా గౌరవించలేకపోతాం. అటు శారీరక సంబంధమైన తల్లిదండ్రులను, ఇటు ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులను, అనగా దైవ సేవకుణ్ణి, దైవ సేవకురాల్ని
ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులుగా భావించలేకపోవటం, ఈ కారణం చేత కొంతమంది ఆరిపోతూ ఉన్నారు. నీకు రక్తాన్ని పంచి నిన్ను పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులను గౌరవించి సన్మానించలేకపోవటం ఆరిపోయేదానికి ఒక కారణం అని బైబిల్ నొక్కానించి గట్టిగా రూఢిగా ధైర్యంగా ప్రకటిస్తూ ఉంది. ఎవరు ఈ మాటను కాదనే వాళ్ళు ఉండరు, ఉండకూడదు కూడా. ఈ రాత్రి మనం గమనించాలి, మన దీపం ఆరిపోయేదానికి కారణాలు నేను ఒక 3 చెబుతున్నాను. మొదటిది, భక్తిహీనత వలన మన దీపం ఆరిపోతుంది. తల్లిదండ్రుల్ని వాళ్ళని దూషించడం వలన నీ దీపం ఆరిపోతుంది. ఆ తల్లిదండ్రుల స్థానంలో నీ సేవకుడు ఉన్నాడు, నీ సేవకురాలు ఉన్నదని కూడా మనం గ్రహించాలి. నీ తల్లిదండ్రులను ప్రేమించే వ్యక్తివే, కానీ నీ సేవకురాలను ప్రేమిస్తున్నావా? నీ సేవకుని గౌరవిస్తున్నావా? తల్లిదండ్రులు నీ శరీరాన్ని పోషించే వాళ్ళైతే ఆధ్యాత్మికమైన సేవకుడు సేవకురాలు నీ ఆత్మీయ జీవితాన్ని పోషిస్తున్నటువంటి వాళ్ళు. తల్లిదండ్రులు నీ జీవితానికి ఒక క్షేమకరమైన మార్గాలు చూపగలిగే వాళ్ళైతే నీ సేవకుడు సేవకురాలు సియోనుకు వెళ్ళగలిగే దానికి ఒక మార్గాన్ని నీకు చూపుతున్న వాళ్ళు. ఆ తల్లిదండ్రులు కానీ ఈ తల్లిదండ్రులు కానీ అర్థం చేసుకోకుండా, వాళ్ళని గౌరవించే మనసు లేకుండా, ప్రేమించే మనసు లేకుండా నీవు బ్రతుకుతున్నావంటే నీ దీపమంట కారు చీకటిలో ఆరిపోయిద్దంట. నా దీపం ఉంది, ఏం పర్వాలేదు అనుకొని ధైర్యంతో నువ్వు చీకటిలోనికి వెళతావు. నా చేతిలో టార్చ్ లైట్ ఉంది, నాకు హెడ్ లైట్ ఉంది అని ధైర్యంతో కారు చీకటిలో అడుగు పెడతావు. నిన్ను అడుగు పెట్టనిచ్చి స్పాట్లో ఆ దీపం ఆరిపోయింది. గాఢాంధకారములో నిలిచిపోతావు. అప్పుడు ఎటువైపుల సహాయం లేని ఒక నిస్సహాయ స్థితిలో నీరు గారిపోతావు. కారణం నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించలేదు, నీ సేవకుడు సేవకురాలను గౌరవించలేదు. కాబట్టి లోకానికి నీవు నేను వెలుగుగా ఎందుకు ఉండలేకపోతున్నామో కారణాలు బైబిల్లో పలు రకాలుగా ఉన్నాయి. దాదాపు కొన్ని విషయాలు నేను మీకు తెలియపరిచాను. దేవుని స్తోత్రం. ఇంకా 2 మాటలు చెప్పి ఈ వాక్యాన్ని ముగించుకుందాం. అదే దేవుని వాక్యంలో, ఒకవేళ ఈ రాత్రి ఇప్పటి వరకు మీరు విన్న ఈ మాటల్లో మీ మనస్సాక్షి మీ గురించి ఏం చెప్పింది? నేను ఆరిపోయాను అని ఒకవేళ అనిపిస్తే, నేను ఆరలేదు ఇప్పటి వరకు వాక్యాన్ని బట్టి అంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నేను ఆరిపోయాను అని నీ మనస్సాక్షి నీకు అనిపిస్తే ఎలా వెలిగించబడాలో కూడా దేవుని వాక్యంలో ఒక 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2 మాటలు. 18వ కీర్తన 28వ వాక్యం. భక్తుడైనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. 18వ కీర్తన 28వ వాక్యం, నా దీపము వెలిగించువాడవు నీవే. దేవునికి స్తోత్రం. నా దీపమును వెలిగించువాడవు నీవేనయ్యా. ఇప్పటి వరకు నేను ఆరిపోయాను కాబట్టి నా కుటుంబాన్ని కట్టుకోలేకపోయాను. నాలో వెలుగున్నదని నేను భ్రమపరచబడుతూ వచ్చాను, కానీ వాక్యానుసారంగా చూస్తే నేను ఆరిపోయానయ్యా. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నేను ఎలా వెలిగించబడాలి? నన్ను ఎవరు వెలిగిస్తారు? ఇంట్లో దీపం అయితే వెలిగించే వాళ్ళు ఉన్నారు, వీధుల్లో దీపాలైతే వెలిగించే వాళ్ళు ఉన్నారు, ఆఫీసులో దీపాలైతే వెలిగించే వాళ్ళు ఉన్నారు. మానవుని జీవితంలో ఆరిపోయిన దీపాన్ని ఎవరు వెలిగించగలరు? ధనం వెలిగించలేదే, ఐశ్వర్యం వెలిగించలేదే, మనుషులు వెలిగించలేరే, అయిన వాళ్ళు వెలిగించలేరే, మణులు మాణ్యాలు వెలిగించలేవే, వెండి బంగారాలు వెలిగించలేవే. మరి ఎవరు వెలిగిస్తారయ్యా? నేను ఆరిపోయిన వ్యక్తిని. పొరపాటును కృంగిపోవద్దు. ఈ రాత్రి దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. పొరపాటును కృంగిపోవద్దు. మనల్ని ఏ చేతుల్లో నిర్మించుకున్నాడో, ఏ ప్రేమతో మనల్ని సంకల్పించుకొని ఈ రాత్రి ఆయన సన్నిధిలోనికి మిమ్మల్ని తీసుకొని వచ్చాడో, ఆయన వెలిగించగలిగిన సమర్థుడు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆయన వెలిగించగలిగిన దేవుడండి. కీర్తనకారుడు అంటున్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే. నీ పొరపాటును గ్రహించి గుర్తించి మార్పు చెందాలనే మనస్సు నీకు కలిగి
ఆయన పాదాలు పట్టుకొని అడగగలిగితే ఆయన ఆరిపోయిన నీ దీపాన్ని మరలా వెలిగించి పంపగలిగిన దేవుడు. రెండవది యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. చివరిగా మనం చదువుకుంటున్నాం యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. దేవునికి స్తోత్రం. గమనించారా మాటని? నేను లోకానికి వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఆరిపోయే వెలుగు కాదది, జీవము కలిగిన వెలుగు. ఏ గాలులు వచ్చినా ఆ వెలుగును ఆర్పలేవు, ఆ దీపాన్ని ఆర్పలేవు. పెనుగాలులు వచ్చినా, సుడిగాలులు వచ్చినా, తూర్పు గాలి వచ్చినా, పడమర గాలి వచ్చినా, ఏ గాలి వచ్చినా దీపాన్ని ఆర్పలేవంట. కారణం అది జీవము కలిగించు వెలుగు. అది నీకు ఎలా ఏర్పడుతుందో తెలుసునా? ఆయనను వెంబడించుట వలన. దేవునికి స్తోత్రం. ఆయన్ని వెంబడించుట వలన. ఈ రోజు వరకు నీ జీవితంలో ఎవరిని ఫాలో చేస్తున్నావు? ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు? ఓ చిన్న పిల్లాడండి, చిన్న బిడ్డ ఇట్లా అంటున్నాడు. ఒక చిన్న బిడ్డ ఎవరైనా కదిలిస్తే వాడు ఇట్లా అంటున్నాడు. ఆ వయసు నుండే సినిమా యాక్టర్లను వెంబడించడం నేర్చుకుంటున్నాడు. ఆ వయసు నుండే స్త్రీలు చీరలు కొనాలంటే ఆ చీరలు కూడా మాకు కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయండి బాబు. ఆ మధ్య నేను ఒకసారి విన్నాను, బట్టల షాప్కి వెళ్తే, మా పాస్టర్మ గారికి చీర కొనాలని బట్టల షాప్కి వెళ్తే ఆయన చీరలు 4 రకాల చీరలు ముందేసి ఇది కేక, అది ఇది అంటున్నాడు. చీర పేరు కేక. మేము కేకలు కోతలు చీరలు కట్టేవాళ్ళం కాదయ్యా, ప్రార్థనకు సంబంధించిన చీరలు బయటేయండి అని చెప్పాం మేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు వెంబడించగలిగితే ఎవరిని వెంబడించాలి? ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగించబడాలంటే నీవు ఎవరిని వెంబడించాలి? నీ ఇంటి ముందు ధనవంతుల్లా, నీ ప్రక్కనున్న ధనవంతుల్లా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళనా, సినిమా యాక్టర్లనా? ఎవరిని వెంబడించాలండి? యేసయ్యను వెంబడించాలి. ఈ రోజున కొంతమంది పిల్లలు కూడా దైవ సేవకులను వెంబడిస్తున్నారు. దైవ సేవకుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడటం, దైవ సేవకుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉండటం. దైవ సేవకుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉండవద్దు. దేవుడు నిన్ను ఎలా ఉండమన్నాడో అలా ఉండటం నేర్చుకో. ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క ఆశ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఆశకు కలిగినట్లుగా నీవు ఉండాలి. నన్ను పోలి ఉండటం అది మంచిది కాదు. ఈ రోజున కడవరి దినాల్లో దేవుని వాక్యం మన ఎదుటుంది. వాక్యాన్ని మనం అనుసరించాలి, వాక్యాన్ని వెంబడించాలి, వాక్యాన్ని ఫాలో చేయాలి. అలా చేయడం వలన జీవపు వెలుగు మనం కలిగి ఉంటామని ఇక ఎప్పుడు కూడా ఆరిపోదు. ఎస్ఎన్ గారు అంటాడు, సుడిగాలిలోనైనా పెనుగాలిలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. దేవుని స్తోత్రం. దేవుడు వెలిగిస్తే ఇక అది ఏ గాలిలో కూడా ఆరిపోయేది కాదండి. ఆ వృద్ధురాలు రోజు నాకు ప్రశ్న వేసింది, నేను వెలిగించబడ్డాను, నా కుటుంబం ఎందుకు చీకట్లో ఉందయ్యా అని. ఆ తల్లికి నేను ఇంత వివరం చెప్పగలిగిన వయసు ఆ రోజుల్లో నాకు లేదు. ఈ రోజున దేవుడు సేవకునిగా నిలబెట్టుకున్నాడు, ఒక భారం పెట్టాడు కాబట్టి నేను మీకు చెబుతున్నాను. మనం వెలిగించబడ్డాం. కొంతమంది జీవితాల్లో వెలిగించబడ్డారు కానండి, అన్ని విషయాలు ఉన్నాయి. ఆయన పెట్టిన దీపాలన్నీ వెలుగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులు వ్యతిరేకించి ఆరిపోయిన దీపం కాదు, వెలుగుతున్న దీపమే. కానీ ఇంటికి వెలుగు వెళ్ళటం లేదు. వెలుగుతున్న దీపమే
కాంతివంతమైన దీపంగానే ఉన్నాడు ఒక వ్యక్తి, కానీ కుటుంబానికి మేలు చేయలేకపోతున్నాడు. కుటుంబానికి ఆ వెలుగు పనికి రావటం లేదు. కారణం ఏమిటి అంటే ఒక బలహీనత నేను మీకు చెబుతాను. అప్పుడే ఈ ప్రసంగానికి ఒక సంపూర్ణత, అప్పుడే మీకు ఒక అర్థం, ఒక కొలిక్ వస్తుంది ఈ ఉద్దేశం. వెలిగించబడిన వ్యక్తి తన వెలుగు తన జీవితంలో, తన కుటుంబంలో, తన గ్రామానికి, తన పట్టణానికి ఎందుకు వెలుగునివ్వలేకపోతుంది అంటే వెలిగించబడిన నీవు ఎక్కడ ఉండాలో తెలుసుకొని ఉండాలి. ఎక్కడ ఉండాలండి? నువ్వు వెలిగించబడిన వ్యక్తి ఎక్కడుండాలి? దేవుని మాటల్లో, దేవుని అనుభవాల్లో, దేవుని మార్గంలో ఉన్న నీవు ఎక్కడ ఉండాలి? నీ స్థానం ఏది? బైబిల్లో ఉంది, మంచం క్రిందనో కొంచెం క్రిందనో పెట్టకూడదంటే వెలిగించబడిన దీపం. మంచం అంటే సుఖానికి సౌఖ్యానికి సాదృశ్యం కదా. నీవు వెలిగించబడ్డావు, కానీ సుఖానికి లోనైపోయావేమో, అందుకని కుటుంబానికి ఆ వెలుగు పని చేయలేకపోతా ఉంది. ఏ సుఖం అది? ధన సుఖమా, స్త్రీ సుఖమా, తిండి సుఖమా? ఏ సుఖమని చెప్పుకుందాం? నీ ఆత్మీయ జీవితాన్ని ఏ సుఖం పరిపాలన చేస్తుంది? ఓ వెలిగించబడిన ఓ క్రైస్తవుడా, వెలిగించబడిన ఓ సేవకుడా, నీవు నీ సంఘానికి, నీవు నీ కుటుంబానికి వెలుగుగా ఉండలేకపోతున్నావంటే కారణం ఏమిటి? ఈ విషయంలో నేను సేవకులను కూడా ఒక మాట మాట్లాడాలని తప్పులేదు. ఎందుకంటే ఒకరినొకరు మేము మందలించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి, ప్రభువులో నడవాలి. ఇందులో చిన్న పెద్ద అనే వ్యత్యాసం ఏమి లేదు. ఇర్మియా బాలుడే కానీ గొప్ప వ్యక్తులు ఎదుటికి పంపించాడు దేవుడు. నేను బహుశా సేవకుల్లో నేను కాస్త అనుభవం తక్కువ, చిన్న సేవకుడిని అయినా నా దేవుని పక్షంగా మాట్లాడటంలో ఎటువంటి భయపడే వ్యక్తిని కాను. ఈ రోజున సేవకులు సంఘాన్ని ఒక వాక్యానుసారంగా, ఒక క్రమబద్ధంగా, ఒక ఉపదేశ క్రమంలో విశ్వాసులైన బిడ్డలు ఎందుకు నడిపించలేకపోతున్నారు? ఆ సేవకునిలో ఉన్న వెలుగు విశ్వాసుల జీవితాలకు ఎందుకు ఆ యొక్క తేజస్సును తీసుకురాలేకపోతుంది? పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని ఆరాధించవలసినటువంటి ఒక క్రైస్తవుడు ఉదయకాలం మగ్దలేని మరియు పరిగెత్తినట్టుగా సమాధుల దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నారు? తగు మాత్రపు వస్త్రములు ధరించవలసి ఉన్నటువంటి క్రైస్తవ సంఘం ఈ రోజున ఏ క్రొత్త మోడల్ వస్తే దాన్ని ధరించి దేవుని మందిరాలకు వస్తున్నారంటే కారణం ఏమిటి? అది సేవకుల యొక్క నెమ్మది, సేవకుల యొక్క ఓర్ప, సేవకుల యొక్క సహనమా? సంఘంలో లోకం అడుగు పెట్టినప్పుడు సేవకుడిగా, ఒక కాపరిగా నిద్రపోతున్నావా? కానుకలు ఆగిపోతాయనా? దశం భాగం దూరం అయిపోతుందనా? ఇంటికి వెళితే కాఫీ గౌరవాలు లేకపోతాయనా? తగు మాత్రపు వస్త్రం వేసుకొని ఆదివారం ఆరాధనలో ఉండాలి అని నువ్వు ఎందుకు మందలించలేకపోతున్నావు? నీలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన వెలుగు నీ అడుగు జాడల్లో నడుస్తున్న సంఘానికి ఎందుకు అలవాటు చేయలేకపోతున్నావు? కారణం ఏమిటి? సేవకునిగా మొదట నువ్వెక్కడ ఉండాలో తెలుసుకోవాలి. విశ్వాసిగా మొదట నీవెక్కడ, నీ స్థానం ఏదో తెలుసుకోవాలి. ఏమిటండి మన స్థానం? వెలిగించబడిన మనం ఎక్కడుండాలండి? ఎక్కడుండాలి? నడి సెంటర్లో ఒక సెంటర్ ఆధారం చేసుకొని నిలబడాలా? సేవకులకంటూ ఒక సెంటర్. నాకు తెలిసి నేను విగ్రహారాధన చేస్తున్న దినాల్లో పురోహితులకు అందరికి ఒక సెంటర్ ఉంది. బేల్దారు పనిచేసే వాళ్ళందరికీ ఒక సెంటర్ ఉంది. కార్పెంటర్ పనిచేసే వాళ్ళందరికీ ఒక సెంటర్ ఉంది. ఇంకా వగైరా పలు రకాలైన పనులు చేసే వాళ్ళందరికీ ఒక సెంటర్ని ఎంచుకుంటారు. ఆ సెంటర్లో కూడుకుంటారు. అక్కడ పనుల్లో ఎవరు ఎటువైపు వెళ్ళాలో. కొంతకాలం పెయింట్ పని చేశాను నేను. మా పెయింటర్లు అందరికీ ఒక సెంటర్ ఉంది. ఉదయకాలం మేము అక్కడికి వెళ్తాం. మా మేస్త్రులు వస్తారు. మమ్మల్ని ఏ ప్రాంతానికి పనికి పంపిస్తాడు. అలాగే ఈ మధ్య సేవకులకు ఒక సెంటర్ ఉంది. దేవునికి స్తోత్రం. నా మీద ఎవరు కోపబడమాకండి. దేవునికి స్తోత్రం. అయ్యా, నా మీద ఎవరు కోపగించుకోవద్దు. మీకంటే నేను చిన్నవాడిని కావచ్చు సేవలో,
కానీ నా యేసయ్య భారంతో మాట్లాడుతున్న మాట ఇది. సేవకులకు అందరికీ ఒక సెంటర్ ఉంది. అక్కడ గంటల తరబడి ముచ్చట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఒక చోట కూడి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మాటలు ఏ విధమైన మాటలో ఆలకించేదానికి యెహోవా చెవులు మోపి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఏం మాట్లాడుకుంటారండి ప్రతిరోజు? సంఘాల గురించి చెప్పుకుంటున్నారా? విశ్వాసం గురించి చెప్పుకుంటున్నారా? లోకం గురించి చెప్పుకుంటున్నారా? సేవకులకి సెంటర్ ఏందండి? నీ సెంటర్ ఏది? నీ ఓన్ ప్లేస్ ఏది? వెలిగించబడిన సేవకుడా, వెలిగించబడిన విశ్వాసి, నీ ఓన్ ప్లేస్ ఏది? ఎక్కడ ఉంటే నీ సంఘానికి నువ్వు కాంతిగా ఉండగలుగుతావు? ఎక్కడ ఉంటే నీ కుటుంబానికి నువ్వు వెలుగుగా ఉండగలుగుతావు? ఎక్కడ నిలబడితే నిన్ను నీ బిడ్డలు గౌరవించగలుగుతారు? ఎక్కడ నిలబడగలిగితే నీ భార్య నీకు లోబడి జీవిస్తుంది? ఎక్కడ నిలబడగలిగితే నీ భర్త నిన్ను ప్రేమించగలుగుతాడు? ఎక్కడ నిలబడితే నీ ఆఫీసులో నీకు గౌరవం కలుగుతుంది? ఎక్కడ నిలబడితే నీ వ్యాపారంలో నీకు మేలు కలుగుతుందో తెలుసునా? ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం కాదు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వాక్యం చూద్దాం త్వరగా. మనుష్యులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికి వెలుగిచ్చుటకై, ఇంట నుండి వారందరికి వెలుగు ఇచ్చుటకై దీపస్తంభము మీదనే నిలబడాలి. ఆ దీపం దేవునికి స్తోత్రం. వెలిగించబడిన దీపానికి ఒక ప్లేస్ పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేశాడు. వెలిగించబడిన ఒక సేవకుడు, వెలిగించబడిన ఒక విశ్వాసికి దేవుడు ఒక సొంత స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అది నీకు ఇష్టం కావచ్చు, ఇష్టం కాకపోవచ్చు. నీవు వెలుగుగా ఉండాలి అనుకున్నప్పుడు, నీవు నా కుటుంబానికి, నా గ్రామానికి, నా ప్రాంతానికి దీవెనకరంగా ఉండాలి అనుకున్నప్పుడు నిన్ను దేవుడు ఎక్కడ నిలబడమన్నాడో అక్కడ నిలబడాలి. వెలిగించబడిన నీవు ఎక్కడ నిలబడాలంట? వెలిగించబడిన దీపస్తంభం మీదనే నిలబడాలి. ఏమిటా దీపస్తంభం? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం లాస్ట్ వాక్యాలు మనం చూస్తూ ఉంటే, ఆ దీపస్తంభము దేవుని సంఘమే. ఆ దీపస్తంభం దేవుని సంఘమే. గడియార స్తంభమా, సీల్ రోడ్డా? ఒక విశ్వాసగా నీ సెంటర్ ఏది? ఒక ప్రార్థనా పరుడుగా నీ స్థలం ఏది? దేవుని సంఘం అని దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు నిద్ర లేచి దేవుని సంఘంలో మోకరిస్తే, నీ ఖాళీ టైం దేవుని సంఘంలో ఉండగలిగితే, దేవుని మందిరంలో ఉండగలిగితే, ఈ సభల గురించి తెలియజెప్పేదానికి బాపట్లో ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన ఇంటి దగ్గర దొరకలా, మందిరంలో దొరికాడు. మందిరంలోకి వెళ్ళి కూర్చొని, అయ్యా ఇట్లా సభలు పెడుతున్నాం, కాస్త మీరు కూడా వచ్చి మమ్మల్ని కాస్త ధైర్యంగా మా వెంట నిలబడండి అని అడిగితే, ఆయన అంటున్నాడు, వస్తానయ్యా తప్పనిసరిగా, ఇంట్లో కూడా నేను ఉండలేదు, ఎక్కువ శాతం మందిరంలోనే ఉంటున్నాను. స్నానం చేసి ఒక ముద్ద అన్నం తినేదానికి ఇంటికి వెళ్తున్నాను, మందిరంలోనే పడి ఉంటున్నాను. మందిర నివాసం, దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు ఉండవలసిన స్థలం అండి అది. ప్రయాణంలో ఉన్న నీ మనసు సంఘం మీదనే ఉండాలి. ఓ గెహజీ, నీతో నా ఆత్మ రాలేదా? ఆత్మీయ బిడ్డల మీద ఒక దైవ సేవకుని బాధ్యత. ఓ గెహజీ, నీతో నా ఆత్మ రాలేదా? పౌలు అంటున్నాడు, నేను చెరసాల్లో ఉన్న నా ఆత్మ మీ మధ్యనే సంచరిస్తూ ఉంది. దైవ సేవకుడు కానివ్వండి, ఒక విశ్వాసి కానివ్వండి, మన సంఘానికి కానీ మన కుటుంబాలకు కానీ దైవికమైన వెలుగుతో మనం నింపబడాలంటే కడవరి దినాల్లో మనం నిలబడే స్థానం ఏంటో మనం తెలుసుకొని ఉండాలండి. సేవకులకి సెంటర్ ఎందుకండి? మన సెంటర్ ప్రభు అయిన క్రీస్తు. ఆయన శరీరమే సంఘం అని బైబిల్ చెబుతుంది కదా. ఈ సంఘానికి శిరస్సును నేనే, ఈ శరీరానికి శిరస్సును నేనే, సంఘానికి శిరస్సును నేనే, నా శరీరమే సంఘం అని యేసయ్య చెబుతున్నప్పుడు మన సెంటర్ ఏదై ఉండాలండి? మన ఖాళీ సమయం ఎక్కడ గడపాలండి? ఒక దైవ సేవకునిగా, ఒక విశ్వాసిగా. మన స్థాన మార్పిడి జరుగుతుంది కాబట్టి, మన విలువలు తప్పిపోతున్నాయి కాబట్టి, మన దీపాలు ఆరిపోతున్నాయి కాబట్టి, ఈ రోజున ఒక క్రైస్తవుడు
మరొక వ్యక్తిని ప్రభువులో నడిపించలేకపోతున్నాడు. తల్లిదండ్రులు బిడ్డల్ని నడిపించలేకపోతున్నారు ప్రభువులో. భర్త భార్యను నడిపించలేకపోతున్నాడు ప్రభువులో. ఆది అపోస్తుల కాలంలో దినదినం వేల సంఖ్యలో సంఘాల్లో చేర్చబడ్డారంట ప్రజలు. ఈ రోజున ఏదండి అది? ఏది? ఆ దినాల్లో సేవకులు ఏం చేశారు? కాలములను గుర్తించి ఆయా సమయాలు క్రమం తప్పకుండా ప్రార్థన చేసేదానికి దేవాలయానికి ఎక్కి వెళ్ళారంట. దేవాలయాలు గడుపుతూ ప్రార్థన చేశారంట. గృహాలలో కూడుకొని ప్రార్థన చేస్తున్నారంట. ఆత్మల విప్లవం కలిగింది మొదటి శతాబ్దం మొదటి సంఘాలలో. ఈ రోజున కడవరి సంఘంలోకి వచ్చాం మనం. రేపు మాపు ప్రభు సంఘాన్ని తీసుకువెళ్ళేదానికి రాబోతున్నాడు. అలాంటి విప్లవం తప్పనిసరిగా మనం చూడగలుగుతాం. అయితే మనం ఉండవలసిన స్థలం ఏదో మనం తెలుసుకోవాలి. ఉండగలిగిన విధానం ఏంటో తెలుసుకోవాలి. వెలిగించవలసిన దీపాలు వెలిగించుకోవాలి. ఈ రోజున మనం అందరం అలా ఉన్నామంటే, తక్కువ మంది అయినా దేవునికి స్తోత్రం, మీరంతా నా ప్రభు నిమిత్తమై వెలిగించబడిన దీపాలుగా, దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపాలుగా, అనేక ప్రాంతాలకు వెలుగునివ్వగలిగిన దీపాలుగా ఈ కొద్ది మంది అయినా ఉండగలిగితే మన బాపట్ల పట్టణం నెమ్మదిగా వెలిగించబడుతుందనే నిరీక్షణ మనకు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. తలలు వంచుదాం, తలలు వంచుదాం, తలలు వంచుదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మన మనసులో. ఒక చిన్న ప్రార్థన. ఎవరు మౌనంగా ఉండకుండా, ఎవరికి వారు వ్యక్తిగతంగా. సమయం చాలా అయింది. మేము ముగించాలి అనుకున్న సమయం దాటిపోయింది. అందుకే ఎక్కువగా ఇక మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వాలనే మనసు లేదు. కొద్ది నిమిషాలు తలలు వంచండి. దేవునికి మహిమకరంగా విన్న వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ నిన్ను ఏమని ప్రేరేపించిందో, వాక్యం నిన్ను ఏ విధంగా కదిలించిందో, వాక్యం నీకు ఏ విధంగా సత్యాన్ని తెలియపరిచిందో, ఒకవేళ నీ మనసుకు కష్టంగా ఉన్నా, ఇష్టంగా ఉన్నా, అది వాక్యం కనుక లోబడదాం. ఇది మనుషుల మాటలని ఎంచక, ఇది దేవుని నోటి మాటగా భావించి లోబడగలిగితే నీ జీవితంలో ఒక శ్రేష్టమైన వెలుగు, నీ బ్రతుకులో ఒక ఉన్నతమైన వెలుగు. అవునయ్యా. గాఢాంధకారం గమ్మిన నీ కుటుంబం వెలుగులోనికి రాగలదు. చీకటి గమ్మిన నీ అంతరంగ స్వభావం వెలుగుగా మారగలదు. హల్లెలూయా. బిడ్డలు మారలేదే అని వేదన, భర్త మారలేదే అని వేదన, కుటుంబంలో ఈ చింతలు పోవటం లేదే అని వేదన. నా ప్రియ సహోదరి సహోదరుడా, అవి నీలో నుండి తొలగిపోవాలంటే, నీలో దీపాలు ఉన్నాయో లేవో, అవి వెలుగుతున్నాయో లేదో, ఒకవేళ వెలుగుతూ ఉన్నట్లయితే నీవు ఏ స్థలములో ఉన్నావు, ఏ చోట ఉన్నావు, ఉండవలసిన స్థానంలో ఉన్నావో లేదో, ఈ విధంగా నిన్ను నీవు పరిశీలన చేసుకుంటూ ఈ రాత్రి ఒక చిన్న తీర్మానం. దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. ఒక చిన్న తీర్మానం ప్రభు సన్నిధిలో. ఆయన వాక్యమై మనతో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాటకి నీ హృదయ స్పందన ఏంటో ఆయన చూస్తూ ఉన్నాడు. నీ మధ్య నా మధ్య పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నప్పుడు నీ హృదయ స్పందన ఏమిటో ఆయన ఆలకించడానికి ఇష్టపడుతున్నప్పుడు, నా సహోదరుడా సహోదరి, ఓ తల్లి, నోరు తెరువమ్మా. ఇప్పటి వరకు నీ గుండెల్లో ఉన్న వేదన ఏమిటో, నీ మనసులో ఉన్న బాధ ఏమిటో ఆయనకి తెలియచెప్పు. ఒకవేళ ఏ దీపం ఆరిపోయిందో, ఎందువలన ఆరిపోయిందో, ఒకవేళ ఆరిపోకుండా వెలుగుతూ ఉన్నట్లయితే ఈ పరిస్థితులు దేనికి ఉన్నాయో, అన్ని విషయాలు పూర్తిగా దేవుడు నీ ఎదుట పెట్టి ఉండగా, వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిదిద్దుకొని ఉండవలసిన స్థానం ఎరిగి, ఉండవలసిన స్థలమును ఎరిగిన వారమై సంఘములో, దేవుని సంఘములో నీవు ఆనుకునే వ్యక్తిగా ఉండగలిగినప్పుడు
నీ బ్రతుకులో జీవపు వెలుగు కలుగుతుంది అని దేవుని వాక్యం ఈ రాత్రి సెలవిచ్చింది. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ఒక చిన్న తీర్మానం. మన మధ్యలో దైవ సేవకులు పీటర్ పాలయ్య గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మనందరం కలిసి ఏకీభవిద్దాం. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో స్తోత్రం. భారం కలిగి తన దాసుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొదటి రాత్రి, ఈ మొదటి కూడికలు, అవునాయనా, ఈ మొదటి సభలో థ్యాంక్ యూ దేవుడు నీతో నాతో నాయనా మనందరితో మాట్లాడి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మన దీపాలు ఎక్కడ ఆర్పివేసుకున్నామో, నాయనా, ఎక్కడ వెలిగించబడలేదో మన దీపాలు ఎక్కడ పెడుతున్నామో, అవునే రాత్రి కాల సమయంలో సూటిగా తన దాసుని ద్వారా మనతో మాట్లాడు. స్తోత్రం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, ఈ బంగారు పరిస్థితులు స్తోత్రాల వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈనాడు వెలిగించలేని స్థితిలో అనేక మంది ఉన్నారు నాయన. వెలిగించబడలేదని, వెలిగించబడి ఉన్నామని అనేక మంది అనుకుంటున్నారే కానీ వారి దీపాలు ఆరిపోయిన స్థితిలో ఉన్నారు నాయన. వెలిగించబడలేని స్థితిలో అనేక మంది ఉంటున్నారు. మేమైతే వెలిగించబడ్డాము, వెలుగుతూ ఉన్నాం అని అనుకుని మాలో నూనె ఉందని అనుకుంటున్నారే కానీ వారి యొక్క దీపాలు ఆరిపోయిన స్థితిలో కనపడుతూ ఉన్నాయి నాయన. మీకు వందనాలు. దీపాలను నాయన సరిగ్గా వెలిగించబడాలని దాసుని ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. మీరు విత్తన యొక్క విత్తనాలు ప్రభా, దుష్టుడు గద్దలాగా తొడుకుని వెళ్ళకుండా, రాత్రి నేల మీద పడకుండా, గచ్చు పొదల్లో పడకుండా నాయన సరైనటువంటి రీతిలో నాయన హృదయమని మా యొక్క భూమిని దున్నుకొని విత్తనమని మీ యొక్క వాక్య ఫలించి అభివృద్ధి చెందే భాగ్య కృపాదాయ చేయండి. వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. మేమందరం కూడా మీకు వాక్యాసరంగా జీవించే కృప అనుగ్రహించి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ రాత్రి గ్రౌండ్ లో నీ వాక్యము విన్నటువంటి ప్రతి బిడ్డకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా ప్రభు అయిన క్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలు. మొదటి రాత్రి మీరు కూడి వచ్చినందుకు దేవునికి స్తుతిస్తున్నాను. రేపు ఎల్లుండి కూడా ఈ మీటింగ్స్ జరుగుతాయి. మీతో పాటుగా ఎవరికైనా వాక్యం వినిపించాలని మీకు మనసు కలిగితే వారిని తోడుకొని దేవుని సన్నిధికి తీసుకురండి. కడవరి దినాల్లో ఉన్న మనతో పాటుగా మరికొందరికి రక్షణ తీసుకురావాలని ఆశ మనం కలిగి ఉందాం. రేపు పెందల కడనే సమయానికి ప్రారంభిస్తుందాం, ఆ పెందల కడనే ముగిస్తాం. కనుక సమయాన్ని గుర్తించిన వారై మీరు మరికొందరిని తోడుకొని దేవుని వాక్యాన్ని మీ ద్వారా వారికి వినిపించాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.